మార్చి నెల 31వ తేదీ అనగా ఈ ఈస్టర్, యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి లేచిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ ఈస్టర్ సండే వర్షిప్కి చేరి వచ్చిన మీ అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన నిండు వందనాలు అందరికీ, బిడ్డలందరికీ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఆత్మీయంగానో ఆర్థికంగానో ఆశీర్వదించి విస్తరింపచేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం, నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును. ఈ వాగ్దానాన్ని మన కుటుంబాల పట్ల, మన సంఘం పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. మంచిది. దేవుని వాక్యంలోకి బిడ్డరా వెళదాం. దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈరోజు ఈస్టర్. ఈస్టర్ అంటే కొంతమంది ఏమంటారంటే ఇది అష్తారోతు అనే దేవత, బైబిల్ గ్రంథంలో అష్తారోతు అనే దేవత, ఆ దేవతకు సంబంధించిన పేరని, లేదా రోమా ప్రభుత్వం లేదా రోమీయులు ఆరాధిస్తున్నటువంటి ఒక దేవత పేరని, ఆ దేవత పేరునే ఈరోజు ఈస్టర్గా మార్చారని రకరకాల కారణాలు చెప్తారు. నిజాలు మనకు తెలియకపోయినా ఈస్టర్ అనగానే మనం ఏమనుకుంటున్నాం? ఆ దేవత రా అంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? ఈస్టర్ అంటే యేసుక్రీస్తు వారి సమాధి నుండి లేచిన రోజు కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా మనమైతే పునరుద్ధానుడైన యేసయ్యను ఆరాధించడానికి ఈ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేనండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నాం? యేసయ్య ఈ భూమి మీద జన్మించిన రోజు, ఉదయించిన రోజు, తప్పులేదు. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ప్రపంచ మానవాళి పాపాన్ని కడిగి వేసిన రోజు. కాబట్టి మన తలంపుల్లో పాపం లేదు కాబట్టి బిడ్డరా ఏ ఇబ్బంది లేదు. కొన్ని సంఘాల్లో ఈరోజు ఉదయాన్నే ఏం జరుగుతుందో తెలుసా? మీకు తెలుసా? కొన్ని సంఘాల్లో ఈరోజు ఉదయాన్నే ఏం చేసి ఉంటారు చెప్పండి? సమాధుల్లోకి వెళ్తారు. మొన్నటి నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సమాధులు క్లీన్ చేయడం, లైట్లు కట్టుకోవటం. ఇక్కడ జరగద్దు, మన ఏరియాలో జరగద్ది సమాధుల పండుగ. చూసారా? మీకేం తెలియదు? మొత్తం లైట్లు కట్టేస్తారు. ఆ సమాధులు అంతా ఎంత కళగా ఉంటాయో. నిన్నటి నుంచి సమాధులు కడగటం, సమాధుల తోటలోకి వెళ్ళి గడ్డి తీసేయటం, ఒకవేళ పెయింట్ లేకపోతే సమాధులకు పెయింట్లు వేసుకోవటం. ఈరోజు ఉదయాన్నే పోయి సమాధుల దగ్గర మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. నాకు అర్థం కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు. సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు పరివినక్క. అంటే ఎవరికి ప్రార్థన చేసేది? ఇల్లు లోపల ఉన్నాడే. అయ్యా బాబు, అంకులు, తాతయ్య, అమ్మా, నానమ్మ, నానమ్మ ఏడాడుంది? నానమ్మ ఏడం చెప్పండి. చచ్చిపోయిన నానమ్మ, చచ్చిపోయిన అంకులు వాళ్ళు ఏడారు? ఇప్పుడు వారికి నిర్ణయించబడిన స్థలాల్లో ఉన్నారు. పరదేశంలో ఉంటారు, పాపంలో ఉండి చనిపోతే పాతాళంలో ఉంటారు. ఇక సమాధిలో ఏముంది? ఈ ఆచారాలన్నీ మనవి కాదు అసలు. ఈ సమాధి ఆచారాలన్నీ రోమన్ క్యాథలిక్ RCM సహవాసంలో నుండి వచ్చే ఎన్ని నేర్పించారు వాళ్ళు. దేవుని మహాదయ వల్ల పెంతుకోస సహవాసానికి చెందిన ఎవరు కూడా వీటిని ఒప్పుకోరు, చేయరు. ఆ పెంతుకోస సహవాసంలో మనల్ని పుట్టించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనండి. పటాల్లో ఉన్న యేసయ్యను ఆరాధిస్తారు. కొంతమంది పటాల్లో ఉన్న యేసయ్యను ఆరాధిస్తుంటారు, పూజ చేస్తుంటారు పటాలకి. దేవుని మహాదయ పెందుకో సహవాసంలో ఉన్న వాళ్ళు ఎవరు పటాలను నమ్మరు. ఆమేనండి. ఆయన పటంలో లేడు, ఆయన సజీవుడు, లేచి ఉన్నాడు. ఆమేనండి. పటాల్లో పెట్టేది ఎవరిని? పటాల్లో పెట్టేది ఎవరినన్నా? చచ్చిపోయిన వాళ్ళని. రేపు మన పటాలకి దండేసినట్టు అర్థమైంది. ఇస్రాయల్ పాస్ట్ ఫోటో కానీ ఇప్పుడు కానీ మీరు దండ వేసారని అర్థం మారిపోద్ది. వేయబాకండి. ఇప్పుడే దండ వేయకూడదు మనం. ఇంకొంతకాలం బతకనిండి నన్ను. పటాలుగా దండలేస్తుంటారు చచ్చిపోయిన వాళ్ళకి దండలు వేసేది.
కొంతమంది ఎంత భక్తులో యేసయ్య పటాలకి, మేరమ్మ ఫోటోలకి దండలు వేసి ఆరాధిస్తుంటారు. యేసయ్య పటంలో లేడు. ఆయన ఒక రూపంలోనికి మారలేదు. ఆయన ఆత్మస్వరూపిగా, మహిమరూపిగా పరలోకమందు దేవుని కుడి పార్శ్వం మీద కూర్చొని మన కొరకు ప్రతి క్షణం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమె గట్టిగా చెప్పని గట్టిగా. మనం పటాలలో ఉన్న యేసయ్యను ఆరాధిస్తున్నావా? సజీవుడైన యేసయ్యను ఆరాధిస్తున్నావా? అందుకే మన నెలలో వాక్యాలు మాత్రమే ఉండాలా. ఆమేనండి. అట్టనే అది చూడండి, ఒక బొమ్మల ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరైనా ఆ ఫోటో తిరిగి ఎంత బాగున్నాడో యేసయ్య నాయనా స్తోత్రములు అన్నారా? మీరేమన్నా అడగపోయా ఫోటోల దగ్గరికి? ఓహో అలా ఉండేవాడేమో, ఆహా అలా ఎంట్రుకలు పెరిగాయా, అలా ఉండేవాడేమో అంటాం. కానీ మనం బొమ్మలకు పోయి మొక్కేవాళ్ళం కాదు. కొంతమంది మనలో కూడా ఉన్నారు దొంగలు. చర్చి కనపడితే చాలు ముద్దు పెడుతుంటారు. ఎట్టంటారు. ఆపో, బొమ్మలకి, చర్చీలకి, పటాలకి, సిలువులకి మొక్కే. అట్టని సిలువును కించపరచడం కాదు. అదిగో ఆ మానవ రూపంలో ఉన్న ఫోటోలు మనం కించపరచడం కాదు. మన ప్రభువుని యేసయ్య ఫోటోలలో లేడు. ఆయన సజీవుడు. ఆమేనండి. ఆయన సమాధి నుండి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, త్వరలో మన కోసం రాబోతున్నాడు. అని చెప్పండి. జస్ట్ జ్ఞాపకాల కోసం అటు చేస్తాను తప్ప అమ్మ అటువంటి తెగలో మనల్ని పుట్టించినందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇంకొక తెగలో కానీ మీరు పుట్టుంటే ఈ ఏడకి మీరు భలే బిజీగా ఉండేవాళ్ళు. ఉన్నాను సార్, సమాధి కడగలేదు, ఇంకా మేము సమాధిలా కడుక్కోవాలి, మేము ఇంకా సమాధులే. బిడ్డలు, ఇంకా మీకు అదేనా ప్రేమ ఉంటే, మీ అమ్మ మీదో, మీ నాన్నమ్మ మీదో, మీ మామయ్య మీదో, పోయినటువంటి నీ భర్త మీదో నీకు ప్రేమ ఉంటే, సమాధి కడుచుకున్నావు కదా, ఆ భర్త చచ్చిపోయిన రోజు వెళ్ళి క్లీన్ చేసి కడిగి అవసరం పెయింట్ కొట్టి ప్రార్థన పెట్టించి ఇంట్లో వాక్యం వినిపించిన నలుగురికి, అది ఏడన్నా జ్ఞాపకార్థం చేసుకోవాల్సింది. వీళ్ళు సమాధుల్లో పోయి ప్రార్థన చేస్తారు. నాకు అర్థం కాల. అంటే లోపల ఎవరు ఉండరు కాబట్టి అంటారాడా? పాపం తెలియదు వాళ్ళకి. సరే తెలియను అట్లని ఒప్పుకునేదిలే. కంఠంలో ప్రాణం ఉండడం దాకా సమాధుల దగ్గర పోయారా? మామూలుగా ఉండదగిన. నా మాటలు అర్థమైతే గట్టి గడులు చెప్పండి. సరే అంటే మన సమాధులు కట్టుకోకూడదా? కట్టచ్చు. ఖచ్చితంగా సమాధి కట్టుకోవాలి, మంచిదే కదా, వ్యక్తి జ్ఞాపకంగా ఉంటుంది. అది చనిపోయిన రోజు వెళ్ళు క్లీన్ చేసుకో, బాగా గడుగు, పెయింట్ సున్నమై, అవసరమైతే గజమాలై, పోయినటువంటి నీ బంధువుకో నీ రక్త సంబంధం గజమాలై, మామూలు మాల కాదు, గజమాలేసి ప్రార్థన పెట్టచ్చు మర్యాదగా. అయ్యారు సమాధులు భలే ప్రార్థన చేస్తారు. పద్మక్క ఇంట్లో ప్రార్థన పెట్టిరు, ప్రార్థన పెట్టిన నలుగురు వాక్యం వినిపిరు, జ్ఞాపకార్థం కూటం పెట్టి ఇబ్బంది ఉంది. అట్ట కాదు మన వాళ్ళు. సమాధులు గడిగి సమాధుల్లో ఏకాజావన, అది కూడా చీకటితోనే. మగ్దలేని మరియ చీకటితో పోయిందని యేసయ్య మగ్దలేని మరి చీకటితో పోయి ఎదిగితే ఎందుకు అమ్మ ఇక్కడ ఎదుగుతున్నాను, ఆల్రెడీ లేచాడు అమ్మాయినని అక్కడ దేవతలు చెప్పారు. సమాధులు ఆల్రెడీ కులిపోయిన వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళ మనోనేత్రాలు నా ప్రభు తెరిచిన గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ ఆచారం మనది కానే, చెప్పు దీవెనక్క, ఆ ఆచారం మనది కానే కాదు. నాకు తెలియకుండా కానీ చేశారంటే మీ ఇష్టమే కదా, మీ ఇష్టం. మనోళ్ళు ఎవరు లేరులే ప్రభు కృపను బట్టి. మీకు తెలిసిన బంధువులు చెప్తుంటారు, ఏం మ్యా మీరు ఈరోజు సమాధుల దగ్గర పోలా మీరే, మాకు ఎంత బాగా చేసుకున్నాం మేము అని చెప్తారు. అటప్పుడు మీరు గుర్తుపెట్టుకుని ఉండాలా. మీరు ఒకటే మాట చెప్పాలా, మేము యేసయ్యని తప్ప ఇంకెవరిని పూజించే సమస్య లేదని చెప్పండి. రైట్ బిడ్డలారా, ఈరోజు మన ప్రభు అయిన యేసయ్య ఆదివారం తెల్లవారుజామునే, ఇప్పుడు శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల లోపే యేసుక్రీస్తు వారి దేహాన్ని త్వరగా కిందకి దింపి, నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు వారి సమాధికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. యేసయ్య ధనం వైపు చూడకుండా నిస్వార్థంగా సేవ చేసిన, ఏమండి మన ప్రభు అయిన యేసయ్య బ్రతికినంతకాలం డబ్బు వైపు చూడకుండా సేవ చేసిన ఘనుడు. నేను కూడా ప్రభు దగ్గర అదే అడగతా, అయ్యా డబ్బును చూడకుండా నా జీవితాంతం సేవ చేసే ధన్యత నాకు కావాలి. కొందరు అధికారులు వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి, ఆయన శిష్యులను అడుగుతున్నారు, ఏ అబ్బాయి మీ బోధకుడు పన్ను కట్టడా అడిగితే, అడగతాను నుండి వెళ్ళని యేసుక్రీస్తు వారు అడగకముందే, అడగపోతున్నాడు పేతురు, అయ్యా పన్ను కట్టమని వచ్చున్నారు, మరి ఎట చేద్దాం అనకముందే, పేతురు మనము ఈ లోకానికి చెందిన వారం కాకపోయినా వాళ్ళు మనకు లోబడాలి, వాళ్ళకి మనం ప్రేమించాలి, లోబడాలి, పన్ను కట్టాలి. కానీ నీకెలా తెలుసు బోధకుడా? నాకు తెలుసులే, నువ్వు నేరుగా గాలం తీసుకొని సముద్రానికి పో, గాలం వెయ్యి, ఫస్ట్ ఏమొస్తుంది బయటికే? తిమింగలమా? మొట్టమొదట వచ్చిన చేప నోరు తెరు, ఆ చేప నోట్లో ఏముంటుంది? ఒక షెకెల్. ఆ షెకెల్ తీసుకొని వచ్చి నీకు నాకు 1/2 షెకెల్ పన్ను కట్టి,
అంటే మన ప్రభు అయిన యేసయ్య పన్ను కట్టమని చెప్పాడా, ఎగ్గొట్టమని చెప్పాడా? చెప్పాలా. పన్ను కట్టమని చెప్పాడా, ఎగ్గొట్టమని చెప్పాడా? ఇంతకుముందు కరెంటు దొంగతనంగా లాక్కునేవాళ్ళం మనం. మంచి పని చేశారు. 2 నెలలు పెట్టకముందు కట్టక 2 నెలలు కానీ కట్టలేదా? ఏందే మాటలు కూడా లేవు, ఇక్కడ కట్ చేయటమే. ఇదే పని ఫస్ట్ నుంచి కానీ చేసి ఉంటే మనం సక్రంగా లైన్లోకి వచ్చి ఉండేవాళ్ళమే. ఇంటి పని కట్టేదిలే, నీటి పని కట్టేదిలే, కొళ్ళాయి పని కట్టేదిలే. పాస్టర్ గారు మమ్మల్ని తిడుతున్నావా, లేకపోతే నువ్వు ఏం మాకు అర్థం కావట్లే, ఏడ కట్టేం మేము? మనము క్రైస్తవ్యంలో ఉన్న నీవు నేను ప్రభుత్వానికి ప్రతి పన్ను కట్టాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. 4 లైట్లు వెలిగితే డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుందేమో, కరెంటు బిల్లు ఎక్కువ వద్దేమోనని ఎర్ర లైట్ ఒకటి వేసుకోండి ఇంట్లో. నువ్వు యేసు నామములో నీకు పిసిన ఒక మారును గాక. ఎక్కడ కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్టలేము, ఎర్ర లైట్లని తెల్ల లైట్లు అగును గాక. ఏమయ్యా పాస్టర్, టైం అవుతుంటే నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు ఏదో పునరుద్ధాన వర్తమానం చెప్తామని లైట్ల దగ్గర పోయావు. యేసుక్రీస్తు వారికి పన్ను కట్టడానికే డబ్బు లేదు. ఒక చేప కడుపులో తీసుకొచ్చాడు ఆయన, సరే సమాధికి డబ్బులు లేవు. అందుకే ఒక ధనవంతుడు రహస్యంగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నా ధనవంతుడు అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసయ్య దేహాన్ని అడిగి శిలువ మీద నుండి కిందకి దించి ఆయన వస్త్రాన్ని టకటకటగా ఆయన శరీరాన్ని త్వరగా క్లీన్ చేసి నారబట్టతో చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపే తన కోసం తొలిపించుకున్న కొత్త సమాధిలో గొల్గొతా కొండకి దగ్గరలో ఉన్న, ఒలీవల కొండకి దగ్గరలో ఉన్న ఒక ద్రాక్ష తోటలో ఉన్న కొత్తగా తొలిపించుకున్న సమాధిలో పెట్టారు. ఆయన్ని సమాధి చేశారు. సమాధి చేసినప్పుడు కూడా జనాభా ఎక్కువ మంది లేరు. కొంతమంది స్త్రీలు, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 1-2 అంతే. నా బాధ ఏంటంటే 3.5 సంవత్సరాలు నీ కోసం ప్రాణం పెడతాం, చచ్చిపోతాం అన్నవాళ్ళు అసలు అడ్రస్ లేరు. కొంతమంది వాళ్ళు చెప్తుంటారు, ఇస్రాయల్ పాస్టరా నువ్వు చచ్చిపోయేదాకా నేనన్నా ఉండాలా, నేను చచ్చిపోయేదాకా నువ్వన్నా ఉండాలంటారు. ఏదన్నా టైం వచ్చిందనుకో, హలో జానపాలన్నా ఏమన్నావు నువ్వు పోతే నేను ఉండాలి, నేను పోతే నువ్వు ఉండాలన్నా, ఇటుపోయి జానపాలన్నా ఇంక ఫోన్లే, మీరు ఫోన్ చేసిన వాళ్ళు మీకు అందుబాటులో లేదని చెప్తుంటుంది మనుషుల ప్రేమ. అక్కడ కూడా అట్లాగే అయింది. యేసయ్య సమాధి కూడా గ్రాండ్గా జరగల, చాలా కొద్ది మందితో జరిగిపోయింది. సమాధి చేశారు. శనివారం గడిచిపోయింది. ఆదివారం తెల్లవారుజామున స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళేసరికి వారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మగ్దలేనే మరియా, సలోమి, వీళ్ళందరూ కొంతమంది స్త్రీలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మన కొరకు ఎవరు రాయి దొర్లిస్తారు, రాయి దొర్లించే వాళ్ళు ఉంటే బాగుండు, మనం ఆయన బాడీకి యేసయ్య దేహానికి సుగంధద్రవ్యాలు పోద్దాం ఇంకా అనుకుంటూ వెళుతున్నారండి. కానీ వాడు అక్కడికి వెళ్ళేసరికి సమాధికి అడ్డుగా ఉన్న రాయి దొర్లించబడి ఉండటం చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్ళింది ఎప్పుడు? వాళ్ళు తెల్లారిన తర్వాత చీకటిగా ఉన్నప్పుడైనా? త్వరగా చెప్పాలి. చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళారా, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళారా, తెల్లారింత వెళ్ళారా? మీరు వెళ్తారా సమాధుల్లోకి చీకటిగా ఉన్నప్పుడు? మీరు వెళ్తారా? రాత్రిపూట బయటికి పోవాలన్నా ఏమయ్యో రా. కొంతమంది కిటికీలో చూడాలంటే భయం, రాత్రుల పూట కిటికీలో చూడాలన్నా భయం, పిల్లిగా అరిస్తే భయం, కుక్కలు ఈదిలో కుక్కలు అరిస్తే భయం. కొంతమందికి భలే భయం. యేసు రక్తంలో కడగబడి ధైర్యవంతుడైన యేసయ్యను ఆరాధిస్తా ఊరికే భయాలు, దెయ్యాలు భయం. పాపం 8 అయిందంటే ఇంట్లోంచి బయటకు రారు మనవాళ్ళు, భలే భయం. కానీ ఈ స్త్రీలు చీకటిగా ఉన్నప్పుడే యేసయ్య సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎంత ధైర్యం వాళ్ళకి. వెళ్ళారు, ఆశ్చర్యపోయారు. రాయి దొర్లించున్నారే. పరిగెత్తుకుంటా వెళ్ళి ఏమ్మా వెళ్దాం పదని చెప్పి వాళ్ళందరూ నిదానం నడుస్తుంటే మగ్దలేని మరి ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళింది. లోపలికి వెళ్ళి చూస్తే ఆయన దేహం అక్కడ. చెప్పండి, ఆయన దేహం అక్కడ. ఆయన దేహానికి చుట్టిన బట్ట మాత్రం అక్కడే ఉంది. యేసయ్య దేహానికి చుట్టిన బట్ట అక్కడే ఉంది, శరీరం లేదు. వెంటనే ఆమె ఎవరో నా ప్రభువుని ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరో నా ప్రభుని అపహరించుకుపోయారు అని ఆమె ఓని ఆడుస్తుంది. ఆడ బాగా వినమండి మీరు. ఇప్పుడు మగ్దలేనే మరియతో ఇంకా చాలామంది వచ్చారు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ తెలుసు కదా మీకు. ఆమె పేరు వెరోనికా. చరిత్రలో చెప్పండి, పేరు చెప్పండి. వెరోనికా. ఈ వెరోనికా అనే రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ కూడా సమాధి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు తల్లి మరియ కూడా వచ్చింది. జబదే కుమారు తల్లి సలోమి వచ్చింది. ఇంకా చాలామంది వచ్చారు అక్కడికి.
కానీ వీళ్ళందరూ టెన్షన్ పడి ఎవరో తీసుకెళ్ళిపోయారు అనుకొని అడ్రస్ లేకుండా వాళ్ళు మా శిష్యులకి ఆ మాట చెబుదామని పరుగు వెళ్ళిపోయారు చూసుకోకుండా. అందరూ వెళ్ళిపోయారు కానీ ఒకటాన్ని మిగిలిపోయింది, ఏడుస్తూ ఉంది, నా ప్రభువుని ఎవరో ఎతికిపోయారు. అంతలో యేసుక్రీస్తు వారిని ఉంచిన ఆ చోట దగ్గర ఇద్దరు దేవదూతలు, తలవైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు నిలబడి ఉన్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళింది, వారు కనబడ్డారు. భయపడింది. అమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? సజీవుడైన వాడిని మృతులలో నువ్వు ఎందుకు ఎదుగుతున్నావు? ఆయన ఎక్కడ లేడు. ఆమె చెప్ప గట్టిగా, ఎక్కడ లేడు? సమాధుల తోటలో లేడు, సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. చెప్పులు గట్టిగా, ఆయన లేచి ఉన్నాడు. వెళ్ళు త్వరగా, నా శిష్యులతో చెప్పా మాట అని దేవదూతలు చెప్పినా నమ్మట్లే. ఇవి నమ్మడంలా, ఏమో అసలు నమ్మకం కలగటంలా. అంకి ఏడుస్తూ ఉంది. అంతలోకి ఎవరో కనబడితే తోటమాల అనుకుందా ఆయన్ని. చెప్పండి, ఈమె ఏడుపు దెబ్బకి ఏసయ్యే వచ్చేసాడు. కన్నా మనం ఏడిస్తే ఏసయ్య రావాలా? అట్ట ఆడవాళ్ళు ఏడిస్తే ఎందుకు అన్న నాకు కన్నీళ్ళే రావా, నాకు ఏర్థంలోకి వచ్చుంటే నాకు కన్నీళ్ళే రావు అని చెప్తుంటారు. కన్నీళ్ళు రావేంది? నొప్పి తగిలితే వస్తుంది కన్నీరు. ఎందుకు అదా కన్నీరా? అసలు నా కళ్ళు ఏమైపోయినాయి, రాయిలు అయిపోయినాయి, నా నీళ్లు సొక్క కూడా రాదు అని చెప్తుంటారు. ఈమె ఏడ్చిన దెబ్బకు వచ్చేసాడు ఏసయ్య అంతే. బిడ్డలారా, తోటమాల అనుకుందా ఆయన్ని. అయ్యా తోటమాలి, మన ప్రభుని చూసారా? నా ప్రభు శరీరం చూసారా? నువ్వేమన్నా తీసుకెళ్ళి నాకు చెప్పు, నేను వెళ్ళి ఆయన మోసుకొని వస్తా. ఆమెనండి, నేను వెళ్ళి ఆయన ఎత్తుకొని వస్తా. నా ప్రభు శరీరం ఏమైపోయింది? అయ్యా, మళ్ళా ఈ సమాధి వైపు తిరిగి ఓ అని ఆడుస్తుంది. ఇంకా ఆయన తట్టుకోలేక వెనక నుంచి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నిద్రపోయే వాళ్ళు అదిలో చెప్పండి. అది ఆయన ఆ స్వరాన్ని గుర్తుపెట్టి మరియాను నుంచి వెనక్కి తిరిగి, అప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు యేసయ్యని గుర్తుపెట్టింది. రబ్బునీ అంటే అర్థం బోధకుడా అని పిలిచింది అనమాట. అమ్మ బతికాడు నిజమే, ఇప్పుడు నా ప్రభు బతికాడు, నా ప్రభు అంటుంది. ఇదిగో మా ఊరికే భలే టెన్షన్ మనిషి నువ్వు, బతుకున్నప్పుడు సంపకు నువ్వు. ఇదిగో నేను సమాధిలో లేను, నేను లేచాను బిడ్డ. అయ్యా నీ పాదాలు ఆగాగు, నేను ఇంకా తండ్రి దగ్గర ఎక్కిపోవాలా అంటే తాగబాకు, ఏం కాదులే, నేను లేచాను బిడ్డ. అమ్మా మగ్దలేని మరి అమ్మా 12 దెయ్యాలు పోగొట్టుకున్నావే, 7 దెయ్యాలు పోగొట్టుకున్నావే, ఇదిగో నేను లేచా, నీకు ఇబ్బందిలే, సంతోషం, టెన్షన్ పడిపో, వెళ్ళి నా శిష్యులకు చెప్పుకో. అప్పుడు ఆమె సంతోషంగా కేకలేసుకుంటా పరిగెత్తుతా వెళుతుంది. నా ప్రభువు లేచాడు, నా ప్రభువు లేచాడు, నా ప్రభువు లేచాడు, సమాధిలో లేడు, నా ప్రభువు లేచాడు, నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళాలో ఆయన లేచాడు అని పోయి శిష్యులతో చెప్తే శిష్యులు అంటారు, నువ్వు మెటలదానా లేచాడు కానీ అంటారు. వీళ్ళు కూడా అవిశ్వాసం. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి వాళ్ళని గద్దించి వాళ్ళతో, యేసుక్రీస్తు వారు సమాధుల నుండి లేచిన తర్వాత భూమి మీద 40 రోజులు ఉన్నాడమ్మా. చెప్పండి ఎన్ని రోజులు? 40 రోజులు భూమి మీదే ఉండి, అంటే పరలోకం ఎక్కి వెళ్లకుండా 40 రోజులు ఉండి అనేక సార్లు శిష్యులు కనబడి వారిని ధైర్యపరిచి బలపరిచి వారి ముందు తను ప్రత్యక్షపరుచుకొని వారిని నమ్మించేదానికి వారితో పాటు ఆహారం తిని వారిని నమ్మించడానికి వారి చేతులు గాయాల్లో పెట్టి చూస్తే నమ్మి వారిని ఒప్పించి ఒలివ కొండ దగ్గర తీసుకెళ్ళి అనేక విషయాలు వారితో చెప్పి వారిని ఆశీర్వదించి వారు చూస్తూ ఉండగానే మేఘముల మీద ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సమాధి ఈ రోజుకి ఖాళీగా ఉంది. ఆమేన్ చెప్పండి. ప్రపంచంలో ఖాళీగా ఉన్న ఒకే ఒక్క సమాధి ఎవరిది పిల్లరా? ఇప్పుడు ఇది మక్కా మసీదు, మక్కా మదీనా ఉంది కదా, ఈ మన ముస్లిం ప్రజలు వెళ్ళి ఆరాధిస్తారు. ఆ మక్కా మదీనా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సమాధి మూయబడే ఉంది, ఇప్పటికీ మూయబడి ఉంది. తర్వాత ఇటలీని పరిపాలించిన నెపోలియన్ అనే గొప్ప నాయకుడు సమాధి మూయబడే ఉంది. ప్రపంచంలో ఏ వైపుకి వెళ్ళి చూసినా గొప్ప గొప్ప నాయకులు మహానుభావుల సమాధులన్నీ మూయబడి ఉన్నాయి. కానీ పాలస్తీనా వెళ్ళి చూస్తే యేసయ్య సమాధి ఒక్కటే తెరవబడి ఉంటుంది. ప్రభునామాని మహిమ కలుగునుగాక. ఆ సమాధే మనకి ఈరోజు ధైర్యాన్ని ఇస్తుంది. ఆమేనండి. ఎందుకు? యేసయ్య సమాధి నుండి ఎలా తిరిగి లేచాడో ఒక రోజున మనం కూడా మరలా సమాధుల్లో నుంచి లేస్తాము.
ఆయన మరణించి తిరిగి ఎలా లేచాడో సమాధి నుండి మనం కూడా తిరిగి అలా లేస్తాం ఒకరోజు. ఇదే కదా మన నిరీక్షణ, ఇదే కదా మన ధైర్యం. ఇందుకొరకే కదా మన లోకంలో బ్రతికేది, ఇందుకొరకే కదా పాపమును వదిలిపెట్టి పరిశుద్ధంగా మనం బ్రతికేది. యేసయ్య పునరుద్ధానమే మనకు గొప్ప నెమ్మది, యేసయ్య పునరుద్ధానమే మనకు బలం, యేసయ్య పునరుద్ధానమే మనకు నిరీక్షణ. అందుకే ప్రభువుని నమ్ముకున్నాం మనం. ఇప్పుడు యేసయ్య సమాధి ఏమండి, యేసయ్య సమాధి ఏం చెప్తుందో తెలుసా? మరణంతో మానవ జీవితం అయిపోలేదు, మరణం తర్వాత కూడా ఒక జీవితం ఉందని యేసయ్య సమాధి నేటికి ప్రపంచానికి బోధిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య సమాధి ఏం చెప్తుందంటే మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది కాబట్టి ఈరోజు ఈ సమాధి ఖాళీగా ఉంది. కొంతమంది అంటుంటారు నాస్తికులు, హేతువాదులు, ఇదంతా ఏమంటారా, బతుకున్నప్పుడు ఒకటే ఒక జిందగీ. స్టీఫెన్ హాకిన్ అని ఒక గొప్ప శాస్త్రవేత్త, స్టీఫెన్ హాకిన్, ఆయన ఫిజికల్లీ డిజేబుల్డ్ అయిన శాస్త్రవేత్త. అతను ఏమన్నాడు తెలుసా? దేవుడు అనే మాట ఉత్త ట్రాష్, మోసం. దేవుడు లేడు, చీకటి దయ్యం ఏమి లేవు. చీకటికి మనుషులు భయపడి తమకు తామే ఒక దేవుని ఏర్పాటు చేసుకున్నారు. ఈ చీకటి నుండి మమ్మల్ని తప్పించడానికి మాకు ఒక దేవుడు కావాలని వారి ఊహల్లో నుండి పుట్టినవాడే దేవుడు తప్ప అసలు దేవుడే లేడు అన్నాడు. ఇలా ఆయనే కాదు చాలామంది అన్నారు, ఇప్పటికి అంటున్నారు. కానీ వాళ్ళు మరణించేటప్పుడు బహు వేదనతో చచ్చిపోతున్నారు. కానీ పరిశుద్ధులు చచ్చిపోయేటప్పుడు ఎంత సంతోషం చచ్చిపోతారో తెలుసా? క్రైస్తవుడు ఎంత ధైర్యం చచ్చిపోతాడో తెలుసా? ఈరోజు నేను సమాధిలో పెట్టబడుతున్నాను, ఒకరోజు మరలా నా సమాధి ఖాళీ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు నా యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ఆమెనన్న గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చచ్చిపోయిన మనమందరం ఏదో ఒక రోజు మళ్ళా సమాధుల్లోంచి లేస్తాం. దాన్ని ఈస్టర్ అని జరుపుకుంటున్నాం ఇప్పుడు మనం. బిడ్డలారా, ఈ ఈస్టర్ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే యేసయ్య సమాధిలో లేడు, ఆయన లేచాడు, నేటికి సజీవుడుగా ఉన్నాడు. ఆ సజీవుడిని దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను ఆయన సమాధి ఈరోజు ఖాళీగా ఉన్నట్లే ఒకానొక దినాన మన సమాధులన్నీ ఖాళీ అవుతాయి. రెప్పపాటులో మహిమ శరీరాన్ని దాల్చి ఎగిరి వెళ్ళిపోతాం యేసు నామంలో. యేసయ్య శరీరంతో లేచాడా, శరీరం లేకుండా లేచాడా? త్వరగా చెప్పండి. శరీరంతోనే లేచాడు యేసయ్య. యేసయ్య ఎలాగైతే శరీరంతో లేచాడో అలాగే మనం లేస్తాం. ఆయన ఎలాగైతే మహిమ శరీరంతో చేపలు తిన్నాడో మనం అలాగే తింటాం. మన ప్రభు మనకు నివాసాలు కడుతున్నాడు, అక్కడికి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా సమాధుల్లో శాశ్వతంగా మనుషులు ఉండరు. ఏదో ఒకనాడు సమాధులన్నీ ఖాళీ అయిపోతాయి. కాబట్టి ఇంక భయం ఎందుకో, ఇంక దిగులెందుకో, చచ్చిపోతామని భయం ఎందుకో, నా టైం అయిపోతుంది, ముసలిదాన్ని అయిపోతాం, టైం బాధ ఎందుకో, భయం ఎందుకో, సంతోషించాల్సింది పోయి. ఇంకా ఇదిగా నువ్వు ఆలోచన చేస్తే నాకు 50 వచ్చేసినాయా, దేవుడికి స్తోత్రం, తొందరగా పోతా అనుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారి సిలువలో చివరి మాట మన ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? తండ్రి, నా ఆత్మను సైతాన్ చేతికన్నాడా, నీ చేతికన్నాడా? దెయ్యం చేతికే. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. చచ్చిపోయేటప్పుడు యేసయ్యా నా ఆత్మను తీసుకో, తండ్రి నా ఆత్మను తీసుకో అని సంతోషంగా మన ఆత్మను ప్రభుకి అప్పగించేయాలా. కాబట్టి మరణం అంటే క్రైస్తవులకు భయం ఉండకూడదు. మరణం దగ్గర దిగులు పడాల్సిన అవసరం లేదు. భూమి మీద ఉంచబడుతున్న ప్రతి సమాధి ఒకానొక దినం ఖాళీ అయిపోతున్నామలో. మరణము మనల్ని బంధించలేదు ఎన్నటికీ. ఎందుకంటే మరణపు ముళ్ళను విరిచిన వాడు మన దేవుడు. మరణమా నీ ముళ్ళెక్కడ, పాపమా నీ విజయం ఎక్కడని గర్జించి సమాధిని గెలిచి మృత్యుంజయుడై పునరుద్ధానుడై ప్రపంచమంతా నివ్వెరపోయేటట్లు నేటికి కాదనలేని సత్యం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రూపం ఆపాలని, గందరగోళం చేయాలని రకరకాల పుస్తకాలు రాశారు. ఆయన సమాధి తెరవబడ్డం అంతా అబద్ధమని, అసలు ఇందులో బాడీయే పెట్టబడలేదని రకరకాల ప్రయత్నాలు చేశారు. శాస్త్రవేత్తలు టెస్టులు చేశారు. అన్ని కూలంకషంగా చర్చిస్తే ఒకటే మాట, ఈ సమాధిలో ఒకే ఒక బాడీ ఉంచబడింది, కానీ ఆ బాడీ కొరడిపోలేదు. ఏమన్నా గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కుళ్ళు వాసన ఈ గోడలకి పట్టలేదు. కాబట్టి మన ఒకళ్ళు కుళ్ళిపోయినా తిరిగి మళ్ళీ మన సమాధులు తెరవబడతాయి, మన శరీరాలు జీవం గలవై మహిమ రూపుతో లేపబడతాయి. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి బిడ్డలారా. అయితే ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన సన్నివేశాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఏంటంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన ఈ దినాన ఒక దైవజనుని మనకు పరిచయం చేసి, నేను సమాధిలోని లేచానని మీరు అందరూ చప్పట్లు కొడుతున్నారు, స్తోత్రాలు అంటున్నారు, ఆత్రాలు అంటున్నారు, హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు, సమాధి తెరవబడిందని ఎగరేసుకుంటున్నారు, మీరు సమాధుల దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ
ఈ ఈస్టర్ రోజున మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా మార్పు కలుగుతుందా? నేను సమాధి నుండి లేచిన ఈరోజు మీ వల్ల నాకు కలిగే ఆనందం ఏంటి? నేను సమాధిని గెలిచానని మీరు పండుగ చేసుకుంటున్నారు, నేను సజీవుడనని నన్ను ఆరాధిస్తున్నారు, నేను పునరుద్ధానని ఎలుగెత్తి చెప్తున్నారు. కానీ నా పునరుద్ధాన శక్తి మీ దేహాల్లో కనబడాలా, మీ జీవితాల్లో కనబడాలి. అందుకే నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిలాగా మీరు బతికితే, నేను సమాధిలో నుండి లేచినందుకు, మీ కొరకు ప్రాణం పెట్టినందుకు, నేను మృత్యువును జయించినందుకు నాకు ఆనందం. కాబట్టి ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే ఆ వ్యక్తి వలె మీరు కూడా బ్రతకాలని ఒక దైవజనుడిని మనకు పరిచయం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఈస్టర్ రోజు ఆ వ్యక్తిలాగా బ్రతకాలని తీర్మానం చేసుకొని మనం మందిరంలో నుంచి బయటికి వెళ్ళాలి. అర్థమైతే హల్లెలూయా అనండి. అర్థమైతే ఇంకొకసారి. దేవుడు ఆ వ్యక్తిని మనకు చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితాన్ని మనం ఫాలో అయి నడవాలి. బిడ్డలారా, ఎవరు ఆ వ్యక్తి? ఒకసారి బైబిల్ తెరవండి, చదువుకుందాం. ఈ పునరుద్ధాన దినాన ఆ వ్యక్తి ఎవరో బైబిల్ తెరవండి, చదువుకుందాం. బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. అలాగే మార్కు సువార్త, లోకా సువార్త కూడా తీసి పెట్టండి. ఫస్ట్ మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం ఒకరు, మార్కు సువార్త 15వ అధ్యాయం ఒకరు, లోకా సువార్త 23వ అధ్యాయం ఒకరు తీసి పెట్టండి. 3 చదువుదాం. ఈ 3 దగ్గర ఆయన గురించి రాయబడింది. మార్కు సువార్త 15, లోకా సువార్త 23, ప్రస్తుతానికి మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం చదవండి అక్క. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒక వ్యక్తి కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అంతేనా? మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం గట్టిగా. కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఇక్కడ కొంచెం మరిన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. చాలక అంతవరకు. లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వాక్యం కూడా లోక గారు ఏం చెప్పారో చూద్దాం. వారు ఆయనను తీసుకొని పోవచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అను ఒకడిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. చాలు. చదివినటువంటి వాక్యములన్నింటినీ మనకు అర్థమయ్యే రీతిలో బోధించి వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు ప్రభు మనలందరినీ నడిపించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. మీకు అర్థమైంది ఈరోజు దేవుడు మన ముందుకు ఎవరు తీసుకొచ్చాడు? ఏం పేరు అతని పేరు? కురేనీయుడైన సీమోను అనండి అన్న, బంధవ్యన్న. కురేనీయుడైన సీమోను. మీరు ఎడ చూస్తున్నారంటే, ఎందుకురా మా తలకాయ తింటావు నువ్వు? ఏదో 4 మాటలు సమాధి, మరణం, హల్లెలూయా, ఆమేన్ అంటే పోయేదానికి ఎవరినో మళ్ళీ మనుషులు తీసుకొని వచ్చి మా ముందు పెడుతున్నావు. ఏదో మనం చూస్తే 3 చేసేవి అక్కడ ముత్తుకూరులో. తొందరగా వదిలితే పోతాం అనుకుంటున్నారు. అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, తొందరగా పంపించేస్తా, ఈరోజు ఇంకా ఫాస్ట్ పంపించేస్తా మిమ్మల్ని. అయితే పోయే సమయానికి తీర్మానం చేసి వెళ్ళాలి. మనం ఏం చేసి వెళ్ళాలంటే, ప్రభువా, ఈ కురేనీయుడైన సీమోను ఎలా నిలబడ్డాడో నీకోసం నేను కూడా నా జీవితాంతం అలాగే నిలబడతా అనే తీర్మానం తీసుకుని వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలైంది మనం బాప్తిస్మం తీసుకొని, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు క్రైస్తవ్యాన్ని స్వీకరించి, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు యేసు రక్తంలో కడగబడి, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని నమ్మి మార్పుందా? కొందరు జీవితాలు చూడండి, షరా మామూలే. ఆదివారం మందిరంకి వస్తారు, ఇంటికి వెళ్ళిన నాటి నుండి మరలా వచ్చి ఆదివారం దాకా ఒక అన్యజనుడి కంటే ఘోరంగా బ్రతుకుతారండి. ఒక అన్యజనుడి కంటే ఘోరంగా బ్రతుకుతారు. తలంపులు మారలేదు, మాటలు మారవు, ఆలోచనలు మారవు, క్రియలు మారలేదు. లోక సంబంధమైన, సాతాను సంబంధమైన ప్రతి దుర్గుణాలు పుణికి పుచ్చుకొని క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఈరోజు వినాలి ఈ మాట. లైవ్లో వింటున్న వాళ్ళు కూడా వినాలి. ఈస్టర్ ఈరోజు అయిపోద్ది, మళ్ళీ 25లో కూడా 2025లో కూడా మళ్ళీ ఈస్టర్ వస్తుంది. సంవత్సరాల తరబడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మార్పు ఉందా నీ జీవితంలో? ఈరోజు అందుకే ఒక భక్తిపరుడిని ప్రభు మనకు పరిచయం చేస్తున్నాడు. అసలు
బైబిల్ గ్రంథంలోకి ఇతని పేరు వచ్చిందంటే అంత ఆషామాషి వ్యక్తులను దేవుడు బైబిల్లో తీసుకోడు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ జీవితం చేసిన వాళ్ళు ఉన్నారు, పాపంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొందరి పేర్లు రాయబడలేదు, కొందరి పేర్లు రాయబడ్డాయి. కానీ ఈ వ్యక్తి పేరుని దేవుడు బైబిల్లో గ్రంథస్థం చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతను ఎంత దేవుని హృదయాన్ని దోచుకుంటే అతని పేరు రాయిస్తాడు బైబిల్లో. ఒకరు కాదు రాసింది, 3 దైవజనులు రాశారు. మత్తయ్య గారు రాశారు ఇతని గురించి, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు. ఇతను పట్టణంలో కాపురం ఉండేవాడా, పల్లెటూరు వాడా అని రాయబడింది అక్కడ. చెప్పాలా, కురేనీయుడైన సీమోను పల్లెటూరు నుండి వచ్చా అంటే పల్లెటూరోడికి జ్ఞానం ఉండదు, పల్లెటూరోడికి నాగరికత తెలియదు, పల్లెటూరు వాడికి మోటు భాష, పల్లెటూరు వాడికి ఏ అలవాటు ఏమీ తెలియదు, అజ్ఞాని. ఎక్కడో పల్లెటూరులో ఉన్నవాడిని తీసుకొచ్చి ప్రపంచాన్ని సవాలు చేసే వ్యక్తిగా మార్చాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు పట్టణస్థుడివా పల్లెటూరు వాడివా, ఇట్స్ నాన్ సెన్స్ అంతే, అది అవసరం లేదు. ప్రభు కొరకు నిలబడితే నువ్వు ఏ స్థాయిలో ఉన్నవాడవైనా దేవుని మహిమకరంగా వాడుకుంటాడు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనంగా వాడుకుంటాడు. ఆమేనండి. ఒక పల్లెటూరులో పుట్టిన వాడిని తీసుకొని వచ్చి ఈరోజు నెల్లూరు హోలీ జడ్జ్ ప్రేయర్ సెంటర్లో ఉన్న మనందరి ముందు నిలబెట్టి బుద్ధి చెప్తున్నాడు మనకి. ఇప్పుడే కాదు, యేసయ్య రాకడ వచ్చేంతవరకు ఈ కురేనీయుడు సీమోను మాట్లాడుతూనే ఉంటాడు ప్రపంచంతో. నేను నిలబడ్డాను యేసయ్య కొరకు, మీరు నిలబడతారా అని. బిడ్డ, ముందుకెళ్దాం. ఇక్కడ 3 సందర్భాల్లో ఈ సీమోను గురించి రాయబడింది, కురేనీయుడైన సీమోను. మొట్టమొదట సీమోను అనే పదానికి అర్థం రాసుకోండి మీరు. సీమోను అనే పేరుకి అర్థం ఏంటంటే వినువాడు అని అర్థం. సీమోను అనే పేరుకి వినువాడు అని అర్థం అండి. ఈ మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చదివిన మాటల్లో అతనికి ఉన్న 2 పిల్లల పేర్లు రాశాడు దేవుడు. అతనికి ఉన్న 2 పిల్లల పేర్లు, మొదటి బిడ్డ పేరేమో అలెక్సంద్రు, రెండో కుమారుడు పేరేమో రూపు. బైబిల్లోనే ఆ రూపు దగ్గర అలెక్సాండర్ దగ్గర రాసుకోండి, గీత గీసి గుర్తుకి. బిడ్డరా, అలెక్సాంద్రు అంటే ఇంగ్లీష్లో అలెగ్జాండర్, గ్రీకు సంబంధించిన పేరు అన్నమాట ఇది. ఈ అలెక్సాంద్రు అనే పేరుకి అర్థం ఏంటంటే డిఫెండర్, రక్షించువాడు అని అర్థం. అలెక్సాంద్రు అనే పేరుకి అర్థం రక్షించువాడు లేదా పౌరుషం గలవాడు, మ్యాంగ్లీ అని. 3వ అర్థం కూడా ఉంది, సహాయం చేయవాడు. రక్షించువాడు, పౌరుషం గలవాడు, సహాయం చేయవాడు. ఈ 3 అర్థాలు వస్తాయి అలెక్సాంద్రు అనే పేరుకి. తర్వాత రూపు అనే పేరుకి అర్థం ఏంటంటే ఎర్రని శిరస్సు గలవాడు, రెడ్ హెడ్, ఎర్రని శిరస్సు గలవాడు అని అర్థం అంట. బిడ్డరా, ఈ 3 పేర్లు ఎంత అర్థాలు చూడండి. ఇప్పుడు కురేనీయుడైన సీమోను గురించి ఎందుకు ఈ పునరుద్ధాన దినాన ప్రభు అంతా మాట్లాడుతున్నాడు అంటే, మందిరాలకి భక్తులుగా వస్తున్నాం, 1 గంట 2 గంటల మందిరంలో కూర్చుంటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేసుకుంటూ 2 మాటలు వెళ్ళిపోతున్నాం, కానీ జీవితంలో మార్పు లేదు. యేసయ్య సమాధిలోండి లేచి ప్రపంచం ఎదుట మన తలలు ఎత్తి మాట్లాడగలిగే కృపనిచ్చాడు దేవుడు మనకు. ఆమేన్ గట్టిగా. ఒక మాట వింటున్నారా, క్రైస్తవుడు మాట్లాడినంత ధైర్యంగా ఇక ఈ భూలోకంలో ఉన్న ఎవరు మాట్లాడలేరు. ఎందుకో తెలుసా, మన ప్రభువుని యేసయ్య సమాధి ఖాళీగా ఉంది, సమాధి ముయ్యబడలా. మీరు ఎవరితోనైనా మాట్లాడండి, అన్ని సమాధులు ఖాళీగా ఉంటాయి, యేసయ్య సమాధి ఖాళీగా లేదు. అందుకే మనం ఇంత ధైర్యంగా రోషంగా మాట్లాడగలుగుతున్నాం. మాట్లాడుతున్నాం కానీ జీవితం మారిందా? కానీ ఈరోజు మనం ఏమండి, ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి కురేనీయుడైన సీమోను మాత్రం బిడ్డలారా మన జీవితాన్ని సవాల్ చేస్తున్నాడు ఈరోజు. అతని గురించి మరిన్ని వివరాలు మీకు చెప్పే ముందుగా బిడ్డలారా, యేసయ్య భుజం మీద సిలువను మోపిన స్థలం నుండి, బాగా వినండి, యేసయ్య భుజం మీద సిలువను మోపిన స్థలం నుండి యేసయ్యని సమాధి చేసిన స్థలం వరకు మనం పరిశీలిస్తే బైబిల్ పండితులు ఈ ప్రాంతాన్ని అంతటిని 14 స్టేషన్లుగా విభజించారన్నమాట. 14 మజిలీలు, 14 స్టేషన్లుగా విభజించారు. కురేనీయుడైన సీమోను గురించి పూర్తి వివరణ రావాలంటే ముందు మనకి స్టేషన్ల వివరాలు తెలియాలా. యేసుక్రీస్తు వారి భుజం మీద సిలువ మోపిన స్థానం నుండి ఆయన సమాధి చేసిన స్థానం వరకు మనం గుర్తుపెట్టుకోవాలంటే 14 స్టేషన్లు ఉన్నాయి దీంట్లో. అమ్మా, మీరు అదొక రకంగా చూస్తున్నా సాయి, నేనేం మీకు అర్థం కాని మాటలు చెప్పడంలా చెప్పే మిమ్మల్ని వదులుతా. ఎన్ని స్టేషన్లు మొత్తం అన్న సిలువ చరిత్ర మన జ్ఞాపకం ఉండిపోవాలంటే 14 స్టేషన్లు. నంబర్ 1 మొదటి స్టేషన్ ఏంటంటే, మొదటి మజిలీ ఎక్కడో తెలుసా? పిలాతు యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చాడు చివర్లో. సిలువేయండి 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 అని కేకలేస్తుంటే, అయ్యా ఇతను ఏమి నేరం లేదే అంటే అందరూ గట్టిగా కేకలేస్తున్నారు. వాళ్ళ కేకలే గెలిచేయి పిలాతు గారు చేతులు కడుక్కుంటారు. ఏమని? ఇతను రక్తాపరాధం
నా మీద, నా కుటుంబం మీద ఉండకూడదని చేతులు కడుక్కుంటే వెంటనే వాళ్ళు అంటారు, వీడి రక్తదోషం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నప్పుడు, ఇదిగో ఇతను మీకు అప్పగిస్తున్నాను, తీసుకెళ్ళి సిలువేయండి అని పిలాతు గారు మొట్టమొదట తీర్పు ఇచ్చిన ఆ చివరి 5వ కోర్టు మొదటి స్టేషన్ అన్నమాట. ఆయనకి తీర్పు జరిగింది, సిలువు తీర్పు జరిగింది. సిలువుకు అప్పగించిన గడియ మొదటి స్టేషన్. 2వ స్టేషను, యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళి ఆయన భుజాల మీద సిలువను పెట్టారు. ఆయన భుజాల మీద సిలువను మోపారు. సిలువ యొక్క పొడుగు వెడల్పు కూడా ఉంది చరిత్రలో. బిడ్డరా, యేసుక్రీస్తు వారి భుజాల మీద మోపిన సిలువ యొక్క పొడుగు 16 అడుగులు, వెడల్పు 11 అడుగులు. చెప్పండి, ఎన్ని అడుగులు? 16 అడుగుల పొడుగు, 11 అడుగుల వెడల్పు కలిగినటువంటి సిలువ మానుని ఆయన భుజాల మీద మోపారు. ఎప్పుడైతే ఆయన భుజాల మీద సిలువను మోపారో అది 2వ స్టేషన్. 3వది, యేసుక్రీస్తు వారు ఆ భారమైన 16 అడుగుల పొడుగు, 11 అడుగుల వెడల్పు భారంగా ఉన్నటువంటి ఆ సిలువను మోసుకుంటూ వెళుతూ మొట్టమొదటిసారి మోయలేక పడిపోతాడు అనమాట భూమి మీద, నేల మీద. బాగా అర్థమవుతుందా? సిలువ తీర్పు జరిగిన ఘట్టం మొదటి స్టేషను. యేసయ్య భుజం మీద సిలువను మోపిన ఘట్టం 2వ స్టేషను. సిలువను మోస్తూ ఇక మోయలేక సొమ్మసిలిన వాడై మొట్టమొదటిసారి పడిపోయిన స్థలం 3వ స్టేషన్. అలాగే 4వ స్టేషన్ చూస్తే బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువను మోసుకుంటూ వెళుతున్నప్పుడు తన తల్లి అయిన మరియా ఆ ప్రజల్లో నుంచి ముందుకు వచ్చి ఏడుస్తూ నిలబడద్ది. యేసుక్రీస్తు వారు సిలువను మోస్తా వాళ్ళ అమ్మ కనపడేసరికి అక్కడ సిలువను ఆపి వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. అది చరిత్రలో, బైబిల్లో మనం రాయలేదు కానీ చరిత్రలో ఉంది. వాళ్ళ అమ్మతో, యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియతో మాట్లాడతాడు. ఏడవద్దమ్మా, ప్రవచనాల ప్రకారం, లేఖనాల ప్రకారం నేను వెళ్తున్నాను, ధైర్యం తెచ్చుకో. ఆమె కడుపులోకి ఖడ్గం దూసుకుపోయిన గడి అన్నమాట ఇది. 8 రోజుల వయసున్న, 8 దినాల వయసున్న యేసుక్రీస్తు వారిని సున్నతి చేయడానికి మందిరం తీసుకెళ్ళినప్పుడు మందిరంలో ఉన్న సుమియోన్ అనే ఒక వ్యక్తి చెప్తాడమ్మా, నీ కడుపులోకి ఒక ఖడ్గం దూసుకుపోద్ది ఒక రోజు అని. ఆ గడియ ఇది. ఆమె ఏడుస్తూ ఉంది. లేఖనాల ప్రకారం నేను వెళ్తున్నానమ్మా, నువ్వు దిగులు పడొద్దని వాళ్ళ అమ్మతో మాట్లాడింది 4వ స్టేషన్. బిడ్డలారా, ఆ తర్వాత 5వ స్టేషన్, మనం గుర్తుపెట్టుకోవడానికి 5వ స్టేషన్ రాసుకోండి ఇవన్నీ. 5వ స్టేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన సిలువను మోస్తూ ఇక మోయలేని పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోయి పడిపోయినప్పుడు ఏమంటే అక్కడ పడలేదు, మోయలేక నిలబడ్డప్పుడు, ఇదిగో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కురేనీయుడైన సీమోన్ని వాళ్ళు లాక్కొని వచ్చారు బలవంతంగా యేసుక్రీస్తు వారి సిలువను మోయడానికి. ఎప్పుడైతే ఈ కురేనీయుడైన సీమోను ఎంటర్ అయ్యాడో, ఇది 5వ స్టేషను. 5వ స్టేషన్లో సీమోన్ ఎంటర్ అయ్యాడు అనమాట. 6వ స్టేషన్ తర్వాత 6వ స్టేషన్ ఎక్కడో తెలుసా? యేసయ్య ముఖం రక్తసిక్తమైనప్పుడు, యేసయ్య ముఖం అంతా రక్తం కారిపోతా ఉన్నప్పుడు, ఇది మనకు బైబిల్లో లేదు, చరిత్రలో ఉంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడి స్వస్థత పొందిన ఆ వెరోనికా అనే స్త్రీ తెల్లటి వస్త్రాన్ని తీసుకొచ్చి యేసయ్య ముఖాన్ని తుడిచిందనమాట. యేసయ్య ముఖాన్ని తుడిచింది. ఇది 6వ స్టేషన్, 6వ మజిలీలో జరిగిన సంగతి. వీళ్ళారా, ఆ క్లాత్ ఇప్పటిదాకా కూడా ఉందని కొంతమంది చెప్తుంటారు. ఉంటే దేవుని మహిమ కలుగును గాక. మనం బట్టలను ఆరాధించే వాళ్ళం కాదు కానీ మనం యేసయ్యను ఆరాధించే వాళ్ళం. ప్రభువుకు మహిమ కలుగును గాక. అమ్మ, ఇప్పుడు 6 స్టేషన్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నా. యేసుక్రీస్తు వారి సిలువ తీర్పు జరిగింది మొదటి స్టేషను. ఆయన భుజాల మీద సిలువను మోపింది 2వ స్టేషను. మొట్టమొదటిసారి మోయలకు కింద పడిపోయిన గడియ 3వ స్టేషను. తన తల్లి దగ్గర ఆగి మాట్లాడిన గడియ 4వ స్టేషను. యేసయ్య సిలువను మోయడానికి కురేనీయుడు సీమోను తీసుకొచ్చింది 5వ స్టేషను. 6వ స్టేషన్లో వెరోనికా అనే స్త్రీ తెల్లటి బట్టతో ఆయన ముఖాన్ని తుడిచిందండి. 7వ స్టేషన్ దగ్గరికి వెళితే, ఇది ఎక్కడో తెలుసా? 7వ మజిలీ. యేసుక్రీస్తు వారి సిలువను మోస్తా మరలా రెండోసారి పడిపోయాడు. 2వసారి మరలా కింద పడిపోయిన చోటు 7వ స్టేషన్. ఆ తర్వాత 8వ స్టేషన్లో ఆయన కాస్త మోసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలందరూ ఓని ఆడుస్తున్నారు పక్కనే, రోడ్డు పక్కన చేరి. ఆయన గుండె అవిసిపోతుంది అన్నమాట వాళ్ళు ఆడుస్తూ ఉంటే. చూడండి, యేసుక్రీస్తు వారి సిలువ లాస్ట్ ఘట్టంలో ఆయనతో పాటు స్త్రీలు ఉన్నారా, పురుషులు ఉన్నారా? స్త్రీలు ఉన్నారా, పురుషులు ఉన్నారా? అందుకే ఈ కొడుకులను మనము నమ్మకూడదు. అందుకే ఏ మందిరంలో పట్టుకున్న కొడుకులు తక్కువ ఉంటారు, కూతుర్లు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మా అన్నోళ్ళు ఫీల్ అవుతున్నారు, ఏం పాస్టరా ఇది నువ్వు చెప్పే మాట, వాళ్ళ అంటోళ్ళం కాదులే, మేము మంచివాళ్ళం అని చెప్తున్నారు. ఎట్టయినా కొడుకులతో డేంజర్ అయ్యే జానపాలన్నా, కూతుర్లే మేలు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా వచ్చారన్నా, యెరూషలేము కుమార్తెలు ఆడుస్తున్నారు వచ్చి. 8వ స్టేషన్లో ఏడుతున్న యెరూషలేము కుమార్తెల దగ్గర సిలువను ఆపి, అమ్మలారా, ఏమన్నాడు చెప్పండి? అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నా రక్త దోషాన్ని మీ భుజాల మీద మోపుకున్నారు మీరు. భవిష్యత్తులో భయంకర సంగతులు జరగబోతున్నాయి.
మీ కొరకు ఏడండి, మీ పిల్లల కోసం ఏడవండి అని యెరూషలేము కుమార్తెలతో మాట్లాడిన ఆ చోటే 8వ మజిలీ, 8వ స్టేషన్. ఆ తర్వాత కొంచెం ముందుకు సాగిపోయారండి. సిలువను మోయలేక 3వసారి క్రింద పడిపోయిన చోటు. ఇప్పుడు ఎన్నిసార్లు పడిపోయాడు ఆయన చెప్పండి? 3 సార్లు పడిపోయాడు. రాత్రి నుంచి నీళ్లు లేవు. వేకుజామున 4 గంటల నుంచి కొడుతున్నారు ఆయన్ని, చంపాలనే కొడుతున్నారు. నాగడి చాలా వరకు దునబడిపోయింది, రక్తం అంతా పోయింది, కళ్ళు మసకబారిపోతున్నాయి. ఆ భారమైన సిలువను మోయలేక 3 సార్లు పడిపోయాడు కింద. ఆ 3వసారి పడిపోయిన స్టేజీ 9వ స్టేషన్. 10వ స్టేషన్ ఎక్కడంటే గొల్గొతా కొండ మీద తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. గొల్గొతా కొండ దగ్గర తీసుకుని వెళ్ళి ఆయన ధరించి ఉన్న వస్త్రాలు లాగేశారని చెప్తుంది వాక్యం. ఆయన ధరించిన వస్త్రాన్ని లాగి ఆ వస్త్రం కోసం చీట్లు వేసుకున్నారు. ఆయన వస్త్రం కొరకు చీట్లు వేసుకున్నది 10వ స్టేషన్. బిడ్డలారా, 11వ స్టేషన్లో యేసుక్రీస్తు వారి సిలువ మీద ఆయన్ని పడేసి ఆ మానుకి మేకులతో కొట్టారు. ఆ మేకులు కొట్టే గడియ 11వ స్టేషను. 12వ స్టేషన్లో యేసుక్రీస్తు వారి చివరి మాట పలికి కన్ను మూసిన గడియ 12వ స్టేషన్. యేసుప్రభు మరణించిన గడియ 13వ స్టేషన్. చనిపోయిన యేసయ్యని సిలువ మీద నుండి కిందకి దించిన సందర్భం 13వ స్టేషన్. 14వది యేసుక్రీస్తు వారిని అరిమతు యోసేపు సమాధిలో ఉంచిన గడియ. ఈ విధంగా 14 స్టేషన్లుగా మనం ఆయన సిలువ ధ్యానాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఈ 5వ స్టేషన్లో యాడ్ అయ్యాడిన ఎవరైనా చెప్పండి? ఈరోజు మనం మాట్లాడుకుంటున్నా కురేనీయుడైన సీమోను. సీమోను అనకూడదు, మళ్ళీ గుర్తుపట్టలేరు. దేవుడే చెప్పాడు కురేనీయుడైన సీమోను. బిడ్డలారా, దేవుడు ఈ వ్యక్తి గురించి ఒకే ఒక వచనం లేదా 2 వచనాల్లోనే రాయించాడు తన గురించి. ఎంత గొప్ప చరిత్ర తెలుసా, మనం తెలుసుకోవాలి. ఈ 5వ స్టేషన్లో ఏమండి యేసుక్రీస్తు వారి సిలువను మోయడానికి బలవంతం చేశారు రాణు వారు. ఇప్పుడు ఆయన వివరాల్లోకి వెళ్దాం. కురేనీయుడైన సీమోను. కురేనియా అనే ఒక పట్టణం ఉంది. కురేనియా ఈ పట్టణం ఎక్కడుందో తెలుసా? సౌత్ ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఈ రోజు ఉన్నటువంటి లిబియా దేశంలో ఉంది ఈ కురేనియా. ప్రస్తుత లిబియా దేశంలో ఉంది. అక్షరాల యెరూషలేం పట్టణానికి 914 కిలోమీటర్ 900 మైళ్ళ దూరం, 1415 కిలోమీటర్లు. ఈ కురేనీయుడైన సీమోను యెరూషలేము పట్టణానికి అక్షరాల 1415 కిలోమీటర్ల ప్రయాణం చేసి యెరూషలేంకి వచ్చాడు. ఎందుకంటే పస్కా పండుగను ఆచరించడానికి చెదరి ఉన్న ఇజ్రాయేలీలందరూ సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా యెరూషలేం రావాలి. యేసుక్రీస్తు వారు సిలువేసిన గడియ పస్కా పండుగ. అందుకే యేసుక్రీస్తు వారు ముందు రోజు పస్కాను భుజించాడు. ఆయన అరెస్ట్ చేస్తున్న ముందు రోజు రాత్రి మేడగదిలో ఏ భోజనం అన్నా? పస్కా భోజనం చేశారు. పస్కా పండుగ సమయంలో ఆయన సిలువేసింది. 1415 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కురేనియా పట్టణస్థుడు ఆఫ్రికా ఖండం నుండి యెరూషలేం పట్టణానికి ప్రభువును ఆరాధించడానికి వచ్చాడు. ఈ ఆదివారం రోజు మీరు దేవుని మందిరానికి ఎన్ని కిలోమీటర్లు వచ్చారు? 1400 కిలోమీటర్లు వచ్చారా? ఇప్పుడున్న క్రైస్తవులకి చర్చి దూరం పోవడం ఇష్టం లే. ఇంటి పక్కన కానీ మందిరం కట్టారంటే, దేవా నా బాధను చూసిన మా ఇంటి పక్కనే మందిరం కట్టించావు తండ్రి, నీకు మహిమ కలుగును గాక. మా ఇంటి పక్కనే మందిరం కట్టించావు నాయన. ఇంకా ఆ పాస్టర్ ఏమైపోయినా పర్వాలే, ఏమైనా అనుకున్నా పాస్టర్ని. బిడ్డలారా, కురేనీయుడిని సీమోను ఏమంటాడంటే, నేను 100 కిలోమీటర్లు నా ప్రభు కోసం వచ్చా. 10 కిలోమీటర్లు ఉన్న నీవు మందిరానికి పాటలు అయిపోయిన తర్వాత వస్తావు, మందిరానికి వాక్యం మధ్యలో వస్తావు, మందిరానికి ఆరాధన అయిపోయిన తర్వాత వస్తావు. నీకు నాకు చాలా తేడా. పల్లెటూరి వాడిని దేవుడు రోషంగా నిలబెట్టాడు మన ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పస్కా పండుగను ఆచరించడానికి సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా ప్రతి యూదులు రావాలి. వస్తారో ఈ రోజు కూడా. అందుకే ఇజ్రాయెల్ దేశం విలసిల్లుతుంది యేసు నామములో. మన జీవితాలు శాపగ్రస్తం కన్నీళ్ళమయపడిన కారణం ఏంటంటే ఆదివారం విలువ, దేవుని మందిర విలువ నీకు ఇంకా తెలియలా. మళ్ళా హ్యాపీ ఈస్టర్ అంట. దేవుని మందిలో ఎప్పుడైనా చూడు. ఏమి పద్మక్క ఏమి తెగులొచ్చిన కోడి ఒక కాలు ఎత్తేస్తుంది పైకి, ఒక కాలు ఎత్తింది కోడి అంటే అయిపోయింది కోడి సంగతి అని అర్థం. ఒక కన్నే ఎప్పుడైనా చూడు. శనివారం రాత్రి మరి పడుకుంటారో తెలియదు కానీ
సీమోను బుద్ధి చెప్తున్నాడు మనకి, సిగ్గుపోయే మాటలు చెప్తున్నాడు. ఒక పల్లెటూరి వాడు యేసయ్య కోసం 100 కిలోమీటర్లు దాటి వచ్చాడు ఆయన యెరూషలేం పట్టణానికి. ఆదివారం ఆయన కనీసం ముందు రావాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు. బిడ్డ, ఇశ్రాయేల్ పాస్ట్ అంటే మిమ్మల్ని అడగలే, కానీ న్యాయసింహాసనం తీర్పులో మాత్రం నీ చెంపలు పగిలిపోతాయి రేపు. అసలు తెలుసా, ప్రతి దాన్ని లెక్కలోకి తెస్తాడు దేవుడు. నువ్వు కావాలని లేట్ చేసింది, కావాలని ఇప్పుడు కాదులే ఇంకా టైం ఉంది, కమాన్ కమాన్ అంట కూర్చొని ఎదురు చూసిన అన్నికి నా బయట తెస్తాడు దేవుడు. పెళ్లి నడకలు నడుస్తూ వస్తారు, జిమ్ములు చేసినట్టుగా పెళ్లి నడకలతో వస్తారే ఆదివారాల పూట. 1415 కిలోమీటర్లు ఎన్ని రోజులు పట్టిందో ప్రయాణం. మీకు మాట చెప్పమంటారా, ఇతను ఎందుకు వచ్చాడు తెలుసా? ఇతను అనుజనుడు కాదు, యోధా జాతికి చెందిన వ్యక్తి. ప్రభునామాని మహిమ కలుగునుగాక. ఈ కురేనుడి సీమోను యోధా జాతికి చెందిన వ్యక్తి. క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరంలో, బాగానండి, క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరంలో మరి యోధా దేశం మీద గ్రీకులు దండయాత్ర చేశారు. గ్రీకులు దండయాత్ర చేసి ఈ యూదా జాతిని జయించి కొంతమందిని బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు పోతా వీళ్ళు ఎక్కడ వదిలేరంటే ఇదిగో ఆఫ్రికా ఖండంలో వదిలిపెట్టారు వాళ్ళని. కొన్ని 100 మందిని తీసుకొని పట్టుకెళ్ళిపోయి ఆఫ్రికా ఖండంలో లిబియా దేశంలో వదిలేశారు వాళ్ళని. ఆ తర్వాత వీళ్ళు కురియాని అనే పట్టణంలో సెటిల్ అయ్యారు. యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు 300 సంవత్సరాల క్రితం బాగా విస్తరించారు ఆ ప్రాంతంలో యూదులు. వీళ్ళు ఆఫ్రికన్ జ్యూస్ అంటారు వీళ్ళని. చెప్పండి, ఏ జ్యూస్? ఆఫ్రికన్ జ్యూస్ కాదమ్మా, జ్యూస్, ఆఫ్రికన్ యూదులు. వీళ్ళు యోధా జాతి వాళ్ళే, కానీ ఇక్కడి నుంచి చెరపట్టబడి ఆఫ్రికాలో వదిలిపెట్టబడ్డారు. ఆఫ్రికాలో ఉండే వాళ్ళు తెల్లగా ఉంటారా నల్లగా ఉంటారా? దేవుడి దయ వల్ల ఆ కలర్ కానీ మనకు కానీ పడితే ఇంకా నన్ను చూడరేమో మనుషులకి. ఇప్పటికే బ్లాక్ అంటున్నారు బ్లాక్ వాళ్ళని. మందే బ్లాక్ అయితే మీరు వాళ్ళని కానీ చూసారా? బతకాలన్న ఆశ కూడా చచ్చిపోద్ది మనుషులకి. మీకైతే, నాకు కాదు, మీకు ఎందుకంటే మీకు తెల్లగా ఉండాలి. మేము నల్లగా ఉన్నాం, మా పాప తెల్లగా పుట్టింది సార్, దేవుడికి స్తోత్రమా అంటే నీ కూతురే నీకు నచ్చడం లేదు నల్లగా ఉంటే. అందుకే వాళ్ళని ఏమంటారు తెలుసా? కాలిన ముఖం గలవారు అంటారండి వాళ్ళు. ఇప్పుడు కూడా పాప ఎగతాలు చేస్తారు. నీగ్రోస్ అని పేరు పెట్టారు అమెరికా వాళ్ళకి. రేసిజం, వర్ణ వివక్ష, వారిని బానిసలుగా చూసేవాళ్ళు అమెరికా దేశంలో మొన్నటిదాకా కూడా. ఒక 100 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు అమెరికా దేశంలో సభలకు వాక్యానికి వెళితే అతను బలిపీఠం ఎక్కుతున్నప్పుడు అందరూ నవ్వారంట, హేళన చేశారు. ఏ బ్లాక్ మ్యాన్, ఏ బ్లాక్ మ్యాన్, ఏ బ్లాక్ మ్యాన్, నీగ్రో అని ఎగతాళి చేస్తున్నారు. ఆయన ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్ యువర్ అటెన్షన్ ప్లీజ్, కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోతా అని మైకి పట్టుకుని అరుస్తుంటే నవ్వుకుంటున్నారు. అతను ఒక మాట చెప్పాడంట, ఐ ఆమ్ బ్లాక్ బట్ మై హార్ట్ ఈజ్ వైట్, యు ఆర్ వైట్ యువర్ హార్ట్ ఈజ్ బ్లాక్ అని చెప్పేసి ఆలోచించుకోండి, పరీక్షించుకోండి, సమయం లేదని చెప్పి దిగేసి వెళ్ళిపోయాడంట. వాక్యం చెప్పనట్లే వాళ్ళు, నేను నల్లటోనే కానీ నా మనసు తెల్లగా ఉంది, మీరు తెల్లగా ఉన్నారు, మీ మనసు నల్లగా ఉంది, ఆలోచించుకోండి. ఆ మాట చెప్పి దిగి వెళ్ళిపోతే పొడవబడ్డారు ఆ ఒక్క మాట ద్వారా. వాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. కన్నీళ్లు విడిచి క్షమాపణ పొంది అందరూ వచ్చి ఆయన్ని మమ్మల్ని క్షమించండి దైవజనుడా, మమ్మల్ని క్షమించండి అని. అమెరికా దేశంలో భయంకరమైన రేసిజం ఇప్పటికి కూడా ఉందన్నమాట, ఆ వర్ణ వివక్ష. ఇతను కూడా పాపం 100 సంవత్సరాల క్రితమే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఆఫ్రికా ఖండం సూర్యకిరణాలు సూటిగా రావటం వల్ల వాళ్ళ కలర్ నల్లగా, బిడ్డలారా, మెలనిన్ అనే ఒక పదార్థం వాళ్ళ శరీరంలో ఉత్పత్తి అయ్యి నల్లగా మారిపోతారు. ఈ ఆఫ్రికా ఖండవాసులు చాలా నల్లగా ఉండడానికి కారణం అదనమాట. పాపం వాళ్ళు కావాలని నల్లగా పుట్టరు, ఆ సూర్యకిరణాలలో ఉన్నటువంటి ఆ మెలనిన్ అనేది వాళ్ళ శరీరంలో ఎక్కువగా నల్లగా మారిపోతారు. ఇప్పుడు కురేనుడి సీమోను కూడా నల్లటివాడు, ఒక యూదుడు, ఆఫ్రికన్ యూదుడు. బిడ్డలారా, 1415 కిలోమీటర్ల నుండి దేవుని సన్నిధిని అనుభవించి ఆరాధించి ఆయన పూజించి వెళ్ళటానికి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా యెరూషలేం పట్టణానికి ఆయన వస్తుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. అలాగే ఈసారి కూడా దేవుణ్ణి ఆరాధించి పస్కా పండుగ పూర్తి చేసుకుని వెళదామని దైవ భయము కలిగిన దైవజనుడు, దైవ భయం కలిగిన దేవుని బిడ్డ ఈ కురేనుడి సీమోను తన కుటుంబంతో కలిసి ప్రయాణం చేసి యెరూషలేమును వచ్చి ఆ మార్గంలో మందిరం వైపు వెళుతూ ఉన్నప్పుడు సిలువ మోస్తున్న యేసుక్రీస్తు వారు ఆయనకు ఎదురుపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఈ లిబియా దేశంలో ఈ కురేనియా ఈ రోజు కూడా ఉంది బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాలా బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువ మోస్తున్నప్పుడు సిలువ దగ్గరికి ఎవరు కూడా రావట్లేదు. యేసుక్రీస్తు వారు 5000 మందికి రొట్టెలు చేపలు పంచినప్పుడు మాత్రం వచ్చారు, రాలేదా?
3 రోజుల ఉపవాసాల పండుగలకి 10,000 పైన వచ్చారు జనాభా. ఇంకొకసారి 7 రొట్టెలు చేపలు పంచినప్పుడు మాత్రం 1,000 మంది వచ్చారు జనాభా. ఆయన ఎక్కడుంటే అక్కడ చూడండి, కపెర్నహూములో ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, మనుషులు కూడా నిలబడలేనంత సందు లేకుండా వస్తారు జనాభా. అదేందో తెలియదు. ఆయన సేవ చేసేటప్పుడు కుప్పలు చప్పలుగా జనాభా ఉన్నారు, ఆయన సిలువ వేసేటప్పుడు మాత్రం ఒక్కరు కూడా లేరు. ఆయన రొట్టె మాంసం పెట్టినప్పుడు, రొట్టె చేపలు పెట్టినప్పుడు తిన్నోళ్లే ఇప్పుడు ఆయన దూషిస్తున్నారు. అందుకే మనుషులు నమ్మకూడదని చెప్పేది. మనుషుల ప్రేమలో మారిపోయిన దూర తీరాలకు పంపేసిన ఎన్నో పాడమాదే చూడు. మనుషుల ప్రేమలో మారిపోయిన దూర తీరాలకు పంపేసిన చెప్పకూడదు. చప్పట్లు. మనుషుల ప్రేమలు మారిపోయిన దూర తీరాలకు పంపేసిన మనుషుల ప్రేమలు. క్రీస్తు కృపా మహదైశ్వర్యం పాట పేరు. క్రీస్తు కృపా మహదైశ్వర్యం. ఆ పల్లవ చూడండి, మనుషులందరూ వదిలేస్తారు. మన వాళ్ళని ప్రేమించినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇస్తే మన దగ్గర ఉంటారు. నువ్వేం వదిలేసావో ఒక్కరు రారు. 120వ నంబర్ పాట 120. ఆమె ఆమె 1వ వచనం. మనుషుల ప్రేమలు, మనుషుల ప్రేమలు మారిపోయిన దూర తీరాలకు పంపేసిన నీ కృప ఐశ్వర్యమే నాకు సమీపముగా వచ్చెను. నీ కృప ఐశ్వర్యమే నాకు సమీపముగా వచ్చెను. నీ కృప సమృద్ధియే నాకు నూతన మార్గమును తెరచెను. నీ కృప సమృద్ధియే నాకు నూతన మార్గమును తెరచెను. క్రీస్తు కృపా మహదైశ్వర్యము. క్రీస్తు కృపా మహదైశ్వర్యము. కృపా ఐశ్వర్యమే నా ప్రాణానికి ప్రాణం. కృపైశ్వర్యమే నా జీవనాధారం. కృపైశ్వర్యమే నా ప్రాణానికి ప్రాణం. కృపైశ్వర్యమే నా జీవనాధారం. క్రీస్తు కృపా మహదైశ్వర్యము. క్రీస్తు కృపా మహదైశ్వర్యము. హల్లెలూయా. చెప్పింది చాలు అన్నోళ్ళు గట్టిగా ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకా 10 నిమిషాలే చెప్పండి అన్నోళ్ళు హల్లెలూయా అనండి. సరే చెప్పండి అన్నోళ్ళు హల్లెలూయా అనండి. ఎంత అబద్ధమో. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. బిడ్డలారా 10 నిమిషాలు ముగించేసుకుందాం. కానీ మనం ఆలోచించాలక్క, మనం ఆలోచించాలి. ఒక పల్లెటూరి వాడు బైబిల్ చరిత్రలోకి అకస్మాత్తుగా దూసుకొచ్చాడు. దేవుడి వ్యక్తిని లాక్కొచ్చాడు బైబిల్లోకి. కారణం ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకో చెప్తున్నాను ఇప్పుడు మీకు. ఇతను ప్రయాణం చేసి ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వారి సిలువ మోసుకుంటూ వస్తూ అనేక మంది జనసందోహం మధ్య వారికి ఎదురు వస్తున్నారు. ఇతను వాళ్ళకి ఎదురు పోతున్నాడు, ఆ గుంపు ఇతనికి ఎదురు వస్తుంది. రోమా ప్రభుత్వ ఆజ్ఞల ప్రకారం లేదా యూదుల ఆచారం ప్రకారం లేదా యేసుక్రీస్తు వారి కాలం నాటి శిక్షలు ఉన్నాయండి. ఒక మాట చెప్తా చూడండి. మీరు యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు భయంకరమైన శిక్షలు 3 ఉండేవి. ఏదైనా రాజద్రోహం, దేశద్రోహం చేసిన వారికి ఈ భయంకరమైన శిక్షలు వేస్తారు.
ఆ 3 శిక్షలు ఏంటో తెలుసా? నంబర్ 1, మొదటి శిక్ష ఏంటంటే సలసల కాగుతున్న నూనెలో, సలసల కాగుతున్న పెద్ద నూనె బాండిల్లో ఈ వ్యక్తిని తీసుకెళ్ళేస్తారు. రాజద్రోహం, దేశద్రోహం చేసిన వాళ్ళు, ప్రభుత్వం ఎదురు తిరిగిన వాళ్ళని. మొదటి శిక్ష అన్నమాట ఇది. రెండోది, ఆకలిగా ఉన్న సింహాలకి 2-3 రోజులుగా సింహాలకి ఏ భోజనం పెట్టరు. రెండో రోజు ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ గుహలో పడేస్తారు సింహాలకు ఆహారంగా. ఈ ఎముకలతో పాటు కొరికి తినేస్తాయి. ఇది రెండో శిక్ష. యేసుక్రీస్తు వారి కాలంలో ఈ శిక్షలు ఉండేవి. మూడోది ఏంటంటే శాపగ్రస్తమైనటువంటి సిలువ మీద చంపేవారు. అందుకే బైబిల్లో ఉంది, సిలువ మీద ఉండేవాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుల్ని మాను మీద సిలువేస్తారు. మరి మన ప్రభువుని యేసయ్య ఎందుకు శాపగ్రస్తుడు అయ్యాడు? నిజంగా మన ప్రభువులో శాపగ్రస్తమైన అనుభవాలు ఉన్నాయా? యేసుక్రీస్తు వారు సిలువ శిక్ష ఎందుకు పొందాల్సి వచ్చింది? నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన భుజాల మీద మోపుకొని పాపులలో, అక్రమకారులలో ఒకనిగా ఎంచబడి శాపగ్రాహి అయ్యాడు. ఆయనలో ఏ నేరం లేదు. యేసుక్రీస్తు వారికి సిలువ శిక్ష వేయబడింది. బిడ్డలారా, సిలువ శిక్ష అమలు చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటూ వెళ్తుంటే ఆయన ముందు ఒక వ్యక్తి ఒక బోర్డు పట్టుకో ఉంటాడు. ఒక బోర్డు. ఆ బోర్డుకి ఏం రాస్తారో తెలుసా? ఇతను ఏ నేరం చేశాడో ఆ నేరం రాస్తారు అక్కడ. నా మాటలు అర్థమవుతున్నాయా? కమలక్క చెప్పేసాలు ఆపరా నాయన, చెప్తా ఉన్నా నువ్వు అన్నట. ఇదిగో ఆయన ముందు బోర్డు పట్టుకెళ్తున్నారు. ఆ బోర్డు మీద రాయబడిన దాన్ని చదువుతారు అందరూ. ఈ వ్యక్తికి ఎందుకు ఈ శిక్ష వేయబడిందో దాన్ని చూసి తెలుసుకుంటారు అనమాట. ఆ బోర్డు మీద ఏమి రాశారు? ఈయన నజరేయుడైన యేసు, నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనుషులు తయారు చేస్తున్నాడు. ఇయే రాశాడా? దేవుని కుమారుడు అని తాను చెప్పుకున్నాడు. దైవద్రోహి. ఇలా కొన్ని పాయింట్లు రాస్తున్నారు దాని మీద. కొంతమంది పక్క వాళ్ళని అడిగాడు, అయ్యా బ్రదర్ ఆ వ్యక్తిని ఎందుకు ఆ విధంగా సిలువ చంపుతున్నారు? ఏం పాపం చేశాడు అతను అంటే, అతను దేవాలయం పడగొడితే 3 రోజులు లేపుతానన్నాడు, 3 రోజులు కడతానన్నాడు. ఇది పెద్ద తప్పేం కాదే. ఇంకొకరిని అడిగాడు, ఇంకొకరిని అడుగుతున్నాడు. వాళ్ళు ఇంకో కారణం చెప్పారు. ఇంకొకరిని అడుగుతున్నాడు, ఇంకొక కారణం చెప్తున్నారు. ఈ ఏ కారణం చెప్పినా మరణానికి తగిన కారణం అతనికి దొరకడం లేదు, అతను కనపడడం లేదు. ఎవరికే? సీమోనుకి. పిలాతుకే కనపడలా. ఆమె చెప్పండి గట్టిగా. పిలాతు ఏమన్నాడు? ఈయనలో మరణానికి తగిన కారణం ఏది లేదు. హేరోదు ఏమన్నాడు? ఇతను మరణానికి తగిన ఏ కారణం చేయలేదే. వారిద్దరికి అర్థమైంది, ఇతనికి అర్థమైంది, మరణానికి తగిన కారణం ఇతను ఏమీ లేదే. ఇంకో మాట చెప్పమంటారా? ఇశ్రాయేలీయులు ఎవరు కూడా పస్కాను భుజించేదాకా శాపగ్రస్తమైన వస్తువులను ముట్టకూడదు. సిలువను తాకిన వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. ఇక పస్కా పండుగ ఆచరించడానికి వీల్లేదనమాట. అందుకే ఆనాటి పురుషులు అసలు యేసయ్య సిలువ దగ్గరికే రాలా. శాపగ్రస్తమైన వాళ్ళే సిలువ వేయబడతారు కాబట్టి దగ్గరికి వెళ్ళడం కాదు కదా, అక్కడ కూడా రాకూడదు అనమాట. వారి ఆచారాలు అట్లా ఉన్నాయి. సిలువను తాకినా, ఆ వ్యక్తిని ముట్టినా వాళ్ళు సాయంత్రం వరకు అపవిత్రులు అయిపోతారు. 2-3 రోజులు అపవిత్రులు అయిపోతారు. 1415 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిన ప్రయాణం కూడా వ్యర్థమైపోద్ది. సొంత ఊర్లో ఉన్నవాళ్ళు, లోకల్గా ఉన్న వాళ్ళే దగ్గర రాకపోతే ఎక్కడో దూర ప్రయాణం చేసి వచ్చిన ఈ వ్యక్తి అడుగుతున్న వాళ్ళని, చెప్పండి ఇంకేం కారణం. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వారు చెప్పిన కారణం ఇతనికి ఏది మరణానికి తగిన హేతు అనకపోయేసరికి ఈ 5వ స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి, బాగానండి, 5వ స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మోయలేక రొప్పి పడిపోతూ ఆ సిలువని అలా జారిపోతున్న గడియల్లో ఇక అందరిని అడిగి ఇక ఉండబట్టలేక అయితే మంది ఇంత నీతిమంతుణ్ణి ఎలా సిలువేస్తున్నారు వీళ్ళని. లోకల్గా ఉన్నవాళ్ళు, లోకల్గా ఉన్న యూదులు, లోకల్గా ఉన్న ఇశ్రాయేలు ఒక్కరు కూడా తన చుట్టూ ఉండి రొట్టెలు చేపలు తిన్న వాళ్ళు ఆయన పట్టించుకోకపోతే ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ కురేనీయుడైన సీమోను పరిగెత్తుకుంటూ వెళ్ళి జారి పడిపోతున్న సిలువను పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొట్టు చప్పట్లు వేసేది ఒకసారి, కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారి, కొట్టు చప్పట్లు. యేసయ్య భుజాల మీద నువ్వు జారి పడిపోవచ్చు, తూలి పడిపోతున్న యేసయ్యని ఒడిసి పట్టుకున్నాడు. దొరికాడు. ఎవరికి? రోమా రాణువ వారు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. ఇతను మొయ్యలేకపోతున్నాడు. ఇంకొంచెం ముందు పోయి పడిపోతాడు, చచ్చిపోతాడు అవసరం అయితే. ఇప్పుడు ఈ సిలువను ఆడదాకా మోసుకెళ్ళాలి. మనం ఎక్కడ మోస్తావురా? ఒక్కడ దొరికితే చాలురా, ఒక్కడ దొరికితే అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుంటున్న గడియల్లో ఈ వ్యక్తి జనసమూహం నుండి లోపలికి తోసుకొని వచ్చి యేసుక్రీస్తు వారి సిలువని యేసుక్రీస్తు పట్టుకున్నాడు. ఇట్లా ఇంకా చూశారు, దొరికాడు రా మనకు కావాల్సుడని. అక్కడి నుంచి ఆ సీమోని చేతిని పట్టుకొని రా సిలువ మోదురా దొరికావు. అతను మొయ్యలేకపోతున్నాడు. సిలువ అని ఆయన్ని బలవంతం చేశారు.
అదిగాక అతను నల్లగా ఉన్నందువల్ల హీనముగా ఎంచి గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళు హీనముగా ఎంచారు. కానీ మనం చూడాల్సింది ఇక్కడ కురేనీయుడైన సీమోను గుండెల్లో ఉన్న దైవ ప్రేమ. ఆమె అన్న గట్టిగా, సొంత వారే ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతే, శిష్యులే అడ్రస్ లేకుండా పోతే, ఎక్కడి నుంచో వచ్చిన ఒక భక్తిపరుడు యేసయ్య దగ్గరగా పరిగెత్తాడు. ఈరోజు పునరుద్ధాన దినాన్ని, ఈస్టర్ సర్వీస్ చేసుకోవడానికి సంతోషంగా దూరాల నుంచి వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుని మీద మీకు ఇంత ప్రేమ ఉందా? యేసయ్య మీద నిజంగా మనకింత ప్రేమ ఉందా? తూలి పడుతున్న యేసయ్యని, ఏమంటే కృంగిపోబోతున్న యేసయ్యని, పడిపోబోతున్న యేసయ్యని పట్టుకోవడానికి శాపగ్రస్తం అని తెలిసినా కూడా, ఒకవేళ దీన్ని నేను పట్టుకుంటే ఇక నేను పస్క తినడానికి వీల్లేదు, నా ప్రయాణమే వ్యర్థమైపోద్ది అని తెలిసి కూడా మొత్తం ఏమైపోయినా పర్వాలేదు కానీ ఒక నీతిమంతుడిని సిలువేస్తున్నారు ఇక్కడని తన ప్రయాణాన్ని ముగించుకొని పరుగుని వెళ్ళి యేసయ్య సిలువను పట్టుకుంటే, అక్కడ నుండి కొంత దూరాన్ని సిలువను మోపించారు అతని చేత. మరి 6వ స్టేషన్ దాకా 7వ స్టేషన్ దాకా మోసాడు తెలియదు, కానీ కొంత దూరం మోసాడు యేసయ్య సిలువని. యేసుక్రీస్తు వారు మరలా ముందుకు వచ్చి, ఇది నేనే మోయాల్సిన సిలువ, ఆమె నన్ను గట్టిగా, మనుషులని పాపం నుండి తప్పించేవాడిని నేను కదా, హెల్ప్ చేసావు, కొంచెం నా భుజం ఆనించావు, కుమారుడా ధన్యుడు పో అన్నాడు. చూశాడు యేసునామములో, ఆమె నన్ను గట్టిగా, నువ్వు నా సిలువను పట్టుకోవడంతో నువ్వు ధన్యుడు అయిపోయావు. ఇన్ని లక్షల మంది, వేల మంది నన్ను చూస్తున్నారు, దారిని పోయేవాళ్ళు దూషిస్తున్నారు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపువాడా, సిలువను మోయిరా అని వాడు వీడని దూషిస్తున్నారు లోకల్గా ఉండేవాళ్ళు. ఆ రొట్టెలు చేపలు తిన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారో, ఎక్కడి నుంచో వచ్చిన ఒక భక్తిపరుడు. బిడ్డలారా, ఈ కురేనీయుడైన సీమోన్ లాగా నువ్వు యేసయ్య కోసం ఈ రోజు నుంచి అయినా నిలబడతావా? ఆ రోషం ఉందా? లోకంలో ఉన్న క్రైస్తవులంతా ఆయన నామాన్ని అవమానం చేస్తున్నారు. లోకంలో ఉన్న క్రైస్తవులంతా పేరుకే క్రైస్తవులుగా మారి ఆయనకి నామానికి చెడ్డ పేరు చేస్తున్నారు. ఒక నల్లనివాడు, ఈసడించబడుతున్నవాడు, తన అతను ఎవరు చూసినా అవమానంగా మాట్లాడుతున్నారు. చీకటి ఖండం అని పిలువబడుతున్న ఆఫ్రికా నుంచి వచ్చినవాడు, విలువలేని స్థాయిలో ఉన్నవాడు, యేసయ్య బాధను చూసి ఉండలేక చలించిపోయి పరిగెత్తుకొచ్చాడు యేసయ్య దగ్గరికి. నువ్వు కూడా ప్రభు నాకు అవమానం తెస్తున్నావా? అపవిత్రమైన మ్రాణుని యేసయ్య కోసం పట్టుకున్నాడు వచ్చి. ఆయన భారములో బాధ్యత వహించాడు. ఆయన భారాన్ని కొంత తాను మోసాడు. మీకు విషయం తెలుసా? గొల్గొతా కొండ వరకు యేసయ్య వెంటే నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీలు పురుషులు దూరం నుంచి యేసయ్యని వెంబడిస్తుంటే యేసయ్య పక్కనే చేరి ఒక చేత్తో అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తా గొల్గొతా కొండ వరకు కురేనీయుడు సీమోను వచ్చినట్టు మనకు చరిత్ర రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సీమోను మరణం వరకు యేసుని విడవలేదు. మనం బిడ్డలారా, మనం ఎన్ని దగ్గరలు వదిలేసాం. ఒక పల్లెటూరుకి చెందినటువంటి వ్యక్తి యెరూషలేము పట్టణాన్ని ప్రేమించి, దేవుని పట్టణాన్ని ప్రేమించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 1415 కిలోమీటర్లు అలసిపోయిన ప్రయాణం చేసి రెస్ట్ తీసుకుందామని ఆలోచన లేకుండా దేవుని మందిరం మీద ఆశతో ఆ దారిలో వెళుతున్నప్పుడు, ఇదిగో లోకరక్షకుడు అతనికి అడ్డు వచ్చినప్పుడు, లోకరక్షకుడు అతను తారసపడినప్పుడు, అందరూ దూరం వెళ్ళినా పరిగెత్తుకొచ్చి సిలువను పట్టుకున్నాడు. బైబిల్ చరిత్రలకు దూసుకొచ్చాడు. దేవుడి వ్యక్తిని గ్రంథస్థం చేసి ప్రపంచం నిలబడేదాకా అతని మాటల్ని గ్రంథస్థం చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇతను పల్లెటూరుకి చెందినవాడే కానీ ఈ రోజున్న ఆధునిక ప్రజలని, ఆధునిక భక్తి పరుల్ని భక్తి విషయంలో శాసిస్తున్నాడు అన్నమాట. ప్రపంచ క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. అతను అజ్ఞానే కావచ్చు, అనాగరికుడే కావచ్చు, కానీ ఈ రోజున దేవుడు అతన్ని ప్రపంచానికి మాదిరిగా చేశాడు. ఈ పునరుద్ధాన దినం, ఈస్టర్ రోజు జ్ఞాపకం చేసుకుని ఒక పాత్రగా దేవుడు అతన్ని మార్చాడు. ఈ రోజైనా నీవు నేను కన్నులు తెరిచి యేసయ్య కొరకు సీమోను వలె రోషముగా నిలబడదుము గాక. లోకమంతా ప్రభుకు దూరం వెళ్ళిపోతుంటే, క్రైస్తవులందరూ తమకు ఇష్టం వచ్చిన బతుకుతుంటే, ఈ తరములో నీవు యేసు కొరకు జ్యోతిగా నిలబడాలి, సీమోనులాగా. బిడ్డలారా, 3.5 సంవత్సరాల యేసయ్య సేవలో ఎన్నో వేల మంది ఆయన వెంబడించారు. కానీ సిలువ దగ్గర ఒక్కరు కూడా అందుబాటులో లేరు. శాపగ్రస్తులం అయిపోతామేమో అనే భయంతో అందరూ దూరం వెళ్ళిపోతే, అందరినీ విచారించి నిజానిజాలు తెలుసుకొని, వాళ్ళ రకరకాల అబద్ధాలు చెప్తున్న వాళ్ళ మాటలు వినకుండా శాపగ్రస్తుడు అవ్వటానికి కూడా ఇష్టపడి యేసు వద్దకు పరిగెత్తెళ్ళి ఈ సిలువను పట్టుకున్నాడు. బిడ్డలారా, ఈ ఘోరమైన పాప శిక్షను భరిస్తున్న యేసయ్య భారంలో బాధ్యత వహించి ఈరోజు ప్రపంచానికి దీవెనకరంగా మారాడండి. బిడ్డలారా, ఇంతటితో ముగించబడలా.
ఇంతతో ముగించబడాల. ఈ కురేనుడైన సీమోను జీవిత చరిత్ర మరలా ముందుకు వచ్చింది. ఎక్కడో తెలుసా? ఒకసారి తీయండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు వీళ్ళ గురించి మాట్లాడతారు, ఈ కుటుంబం గురించి. రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో తీశారా? ప్రభువునందు ఏర్పరచబడిన రూపనకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఆగండి, ఇప్పుడు పౌలు గారు ఎవరికి వందనాలు చెప్తున్నాడు ఇక్కడ? రూపు అంటే ఎవరు? సీమోని యొక్క రెండో కొడుకు, చిన్న కొడుకు. కురేనీయుడైన సీమోని యొక్క రెండో కొడుకు. మార్కు సువార్తలో ఉంది కదా, అతను అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రని. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పస్కా పండుగ చూసుకొని వెళ్ళిపోయాడు ఆఫ్రికాకి, మళ్ళీ స్వదేశం వెళ్ళిపోయాడు. అక్కడ నుండి కొన్ని దినాల తర్వాత రోమా పట్టణానికి వలస వెళ్ళారు వీళ్ళు. రోమా పట్టణానికి వలస వెళ్ళి దైవజనుడైన పౌలు గారి సంఘములో సభ్యులుగా మారారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమా సంఘములో విశ్వాసులుగా నిలబడ్డారు. అసలు వీళ్ళు బై బర్తే భక్తిపరులమా? బై బర్తే భక్తిపరులు వీళ్ళు. సంఘంతో లోకంతో రాజీ పడకుండా, పాపంతో రాజీ పడకుండా ఆనాటి దినాలలో దేవునికి ఒక రోషంగా నిలబడ్డ కుటుంబం. తన చిన్న కొడుకు ఈరోజు పాస్టర్ అయ్యాడు, దైవజనుడయ్యాడు. రోమా సంఘాన్ని నడిపిస్తున్న ఒక సేవకుడిగా. అంటే కురేనుడైన సీమోను మరణించాడేమో ఆ టయానికి. తాను చనిపోయిన తన బిడ్డ రోమా సంఘంలో ఒక నమ్మకస్తుడిగా, రోమా సంఘ పరిచర్యలో ఒక దైవజనుడిగా. అందుకే ప్రభువు వల్ల ఏర్పరచబడిన రూపుకు వందనాలు అని చెప్తున్నాడు పౌలు గారు. ఆ రూపు వాళ్ళ అమ్మ అనగా సీమోను భార్య, కురేనీయుడైన సీమోను గారి భార్య నాకు కూడా తల్లి అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే దైవజనుడిని ఎంత ప్రేమించిన కుటుంబమో, దైవజనుడికి ఎంత లోబడిన కుటుంబమో, దైవజనుడిని ఎంత సంతోషపరిచిన కుటుంబమో, దైవజనుడికి ఎంత దగ్గరగా ఉన్న కుటుంబమో. ఆమె నీకే కాదు తల్లి రూపు, ఆమె నాకు కూడా తల్లి. ఈరోజు నిజంగా నీ గురించి దైవజనుడి మాట చెప్పగలుగుతాడా? సంఘములో ఉన్న తిమోతికి వందనాలు అన్నా, మీ అమ్మకు వందనాలు, మీ అమ్మ కూడా నాకు అమ్మ అని నేను చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. పలానన్నా ప్రభు వల్ల ఏర్పరచబడిన పలానన్నా నీకు వందనాలు, పలానక్క నీకు వందనాలు. దైవజనుడు మనసులో నీ స్థానం ఎంత? దేవుని హృదయంలో నీ స్థానం ఎంత? బిడ్డ, దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు. రోమా ప్రభుత్వం భయంకరంగా హింసించింది. ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ భక్తి పరులు వాళ్ళ బాధలు తట్టుకోలేక రోమా ప్రాంతానికి పారిపోతే అక్కడ దైవజనుడు పౌలు గారి సంఘంలో ఎన్నో కష్టాలు కోర్చి నిలబడ్డారు. సీమోను తన భార్యని, తన పిల్లల్ని భక్తిలో పెంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి సంవత్సరం యెరూషలేమును వదలలేదు, పస్కా పండుగ వదలలేదు. ధర్మశాస్త్రంలో వారికి ఇవ్వబడిన విధుల ప్రకారం భక్తిని చేసి పౌలు గారి ద్వారా రక్షణ పొంది, యేసును సొంత రక్షణ అంగీకరించి మారు మనసు పొంది క్రైస్తవులై పౌలు గారి సేవలో మరణం వరకు, తుదిశ్వాస వరకు నిలబడి రోమా సంఘానికి దైవజనుడిగా రూపు పరిచయం చేసి ఆయన తల్లి నమ్మకస్తులుగా కన్ను మూసారు దేవుని సేవలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2011లో మన మందిరంకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు 2024లో మన చచ్చిపోయి ఇప్పుడు లేరు. పోయిన సంవత్సరంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు కనపట్ల, 2 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఇప్పుడు కనపట్ల. ఏమమ్మా అంటే మా ఫోన్లు ఎత్తల. ఇదే తలకాయ నొప్పి. ఇస్రాయల్ పాస్టర్ ఏమెత్తక పద్మక మా ఫోన్లు ఎత్తలా. అదేందో తెలియదా ఈ పాస్టర్ ఫోన్లు ఎత్తడా? ఏమనుకుంటా మమ్మల్ని ఏమనుకుంటున్నాడు అసలు? అమ్మో, ఇలా అనుకున్నాడా? కురేనీయుడైన సీమోను ఇలా అనుకున్నాడా? కురేనీయుడైన సీమోను ఇలా అనుకున్నాడా? ఏమనుకుంటాను నక్కా అన్నాడా? పట్టుకుంటేనే శాపగ్రస్తులైపోతారని ధర్మశాస్త్రమే చెప్తుంటే శాపగ్రస్తమైన సిలువను సైతం యేసయ్య మీద ఉన్న అప్పుడే విన్నాడు. యేసయ్య గురించి అప్పుడు తెలియదు అతను కాదు యేసయ్య అంటే. అక్కడ రాయబడిన వాటిని చదివి వాళ్ళు చెబుతున్న మాటలు విని ఇది అబద్ధం కావాలనే ఈ నిర్దోషిని సిలివేస్తున్నారని దైవ ప్రేమతో పరుగుని వెళ్ళి పట్టుకుంటే ఫోన్లు ఎత్తలేదని చర్చలు మారిపోయేవాళ్ళు మన మనవాళ్ళు. వేస్తారక్క 2 సార్లు చేసామా ఫోన్ ఎత్తలా, మమ్మల్ని చూస్తే 2 సార్లు చేసామా ఫోన్ ఎత్తలా. నీ ఫోన్లు తగలబడ ఏమంట ఈ ఫోన్లు వచ్చినాయో చర్చిల్లో మనుషులు కూడా మారిపోతున్నారు. బిడ్డ, రోషన్ తెచ్చుకో అక్క, నేనే చెప్తున్నా. నీ సమాధి ఈ సంఘంలోనే అయిపోవాలా అని అనండి. మరణము వరకు పౌలు గారి పరిచయం వదలవాళ్ళు. శుక్రవారం ఈ చర్చికి పోతామా, బుధవారం ఆ చర్చికి పోతామా, మంగళవారం ఈ చర్చికి పోతామా, రేపు చచ్చిపోయినప్పుడు అందరూ సమాధి చేస్తారు నిన్ను. అన్ని సంఘాలలో సమాధి చేస్తారు. క్రమం లేదా బిడ్డ? కురేనీయుడైన సీమోను పౌలు గారి సేవను అంటి పెట్టుకుని తన కుమారుడు సేవకుడేడు. ఎంత నమ్మకస్తులైతే దేవుడు తన సేవకు పిలుచుకుంటాడు వాళ్ళని. రూపు నీ తల్లి, నాకు కూడా తల్లి. రోమా సంఘాన్ని పెంచి పోషించారు, ప్రభు కోసం పోషించారండి వాళ్ళు నమ్మకస్తులుగా. ఒక నల్లని వారు ఆఫ్రికా ఖండపు
కాలిపోయిన ముఖాలు గలవారు బైబిల్ చరిత్రలో నిలబడిపోయారు. అట్లాగా వాళ్ళ పేరు బైబిల్లో రాయబడింది. బిడ్డ, రేపు నీ పేరు జీవగ్రంథంలో రాయబడినప్పుడు నీ గురించి దేవుడు 2 మాటలను చెప్తాడు రేపు తీర్పులో. నా బిడ్డ నమ్మదగింది. బిడ్డరా, దేవుడు ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ చీకటి ఖండపు చిరుదివ్వె ఆఫ్రికా ఖండపు చిరుజ్యోతి దేవుడు తన కుటుంబాన్ని మనకు మాదిరిగా ఉంచుతున్నాడు. తన కుటుంబాన్ని తాను వెలిగించుకున్నాడు. తన పిల్లల్ని ప్రయోజకులుగా చేసుకున్నాడు. నమ్మకస్తులైన కుటుంబంగా సంఘం నిలబడ్డాడు. సంఘానికి ఆశీర్వాదకరంగా మారారు. సీమోను చనిపోయాడు. తన భార్య, తన బిడ్డలు అందరు నమ్మకస్తులకు అనుమూసారు పరిచర్యలో. నీ సంగతి ఏంటి? ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ వజ్రాన్ని గూర్చి దేవుడు మనకు తెలియజేశాడు. ఈ వజ్రాన్ని, చీకటి ఖండపు వజ్రాన్ని మన ముందు పెట్టి నీ సంగతి ఏంటని అడుగుతున్నాడు. బిడ్డలారా, శాపగ్రస్తమైన సిలువను పట్టుకున్నందుకే ఈ వజ్రం మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈరోజు ఆమె చెప్పండి గట్టిగా. ఆనాటి ప్రజలందరూ శాపగ్రస్తమని ఏ సిలువ మానుకు దూరం వెళ్ళిపోయారో ఆ సిలువను పట్టుకొని నువ్వు సిలువను మోస్తే నీవు కూడా ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తిగా వస్తావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నన్ను వెంబడించాలని ఎవరైనా అనుకుంటే వారు ఏమెత్తుకోవాలి? మీలో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ శాపగ్రస్తం కాదు. సిలువలోనే సింహాసనం ఉంది మనకి. ఏ సిలువనైతే పట్టుకున్నాడో పరుగున వచ్చి ఆ సిలువే ఈ వ్యక్తిని వజ్రంగా మార్చింది. ఆ సిలువే ఈ వ్యక్తి పేరుని బైబిల్లో రాయించింది. రాకడ వరకు ఈ వ్యక్తిని మన జ్ఞాపకం చేస్తానే ఉంటుంది. ఈ పునరుద్ధాన దినాన్ని ఒక దైవజనుడి గురించి ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఏ తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళతావు? బిడ్డ, ఎన్నిసార్లు నువ్వు సేవకులను తిట్టలేదు? ఎన్నిసార్లు నువ్వు పాస్టర్లను తిట్టలేదు? ఎన్నిసార్లు నువ్వు సనగలేదు సంఘం మీద, గొనగలేదు సేవకుల మీద? ఏంది మాకు ఈ కర్మని ఎంతకాలం అనుకోలేదు నువ్వు? కొంతమంది ఒక్కొక్క ప్రార్థన చేస్తా చెబుతుంది, నాయనా ఒక్కొక్కసారి మేము అనుకున్నాం ఈ మనిషి 7 గంటలకే ప్రార్థన పెడుతున్నాడు అనుకున్నావు నాయనా. దొంగ దొరికింది నాకు. ఊరే ఇట్ట కూడా అనుకుంటున్నారా? ఏమో అనుకుంటారులే, అనుకుంటారు. ఈ పాస్టర్ కంటే పని పాటలేదు, రాత్రిపూట ముందు పడుకొని వస్తాడు. ఆయన మాకు ఎన్ని పనులు ఉన్నాయి నాయన, 7 గంటలకే పెట్టి అనుకున్నావు నాయన. కానీ మంచిదే నాయన పెట్టింది అంటాను లాస్ట్లో. మళ్ళా బిడ్డ, 1415 కిలోమీటర్ల ప్రయాణం ఎక్కడ? ఉదయాన్నే 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు ఆరాధన ఎక్కడ? అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా దేవుని మీద? నీకు నిజంగా ఇంట్రెస్ట్ లేదక్క. చీకటి ఖండపు వజ్రపు వెలుగు ప్రకాశిస్తుంది నీ మీద. తీర్మానం చేసుకో రోషంగా ఈరోజు. యేసయ్యా, మనుషులు చూశాను, సేవకులను చూస్తున్నాను, లోక సంబంధమైన నామకార్థ భక్తిని అలవాటు చేసుకున్నాను. నాకు రోషం లేదు, నిజంగా ఆత్మలో రోషం లేదు నాకు. ఇదిగో చీకటి ఖండపు వజ్రాన్ని చూపించి నన్ను పురుకొలిపేవి. ఈ రోజున నీవు పునరుద్ధానుడు అయ్యావనే సంతోషం కంటే సీమోన్ లాగా నేను నీ కొరకు నిలబడతాననే తీర్మానంతో నేను బయటికి వెళ్తా. అది నేను ఎక్కువ సంతోషపరుస్తుంది. ప్రభువా, నేను సంతోషపరుస్తాను. నా పిల్లలు, నేను, నా భార్య మరణం దాకా నమ్మకస్తులుగా ఉండాలి. సంఘంలో పౌలు గారి పరిచర్యలో నమ్మకస్తులుగా ఉన్నట్టు నేను కూడా ఈ సేవలో, ఈ సంఘంలో మరణం దాకా నిలబడతాను ప్రభు అని తీర్మానంతో మనం బయటికి వెళ్దాం. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక.